ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. భారతదేశం శక్తి సామర్థ్యాలని సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్పిన సైనిక దాడి ఆపరేషన్ సింధూర్. శత్రువుల ఊహ కూడా అందని రీతిలో మేధస్సుతో, ధైర్యంతో చావుదెబ్బ కొట్టింది మన సైనిక పరాక్రమం. అయితే ఆ యుద్ధంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించింది డ్రోన్ టెక్నాలజీ. 33 ఏళ్ల క్రితం ఒక చిన్న సంస్థగా ప్రారంభమయ్యి చిన్న ఆయుధాల తయారీతో మొదలుపెట్టి ఆ తరువాత ఇంతింతై వటుడింతై అన్నట్టుగా సైనిక సిమ్యులేటర్లు, అలాగే యాంటీ డ్రోన్ వ్యవస్థను స్థాపించింది. ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న ప్రైవేట్ రంగంలోని అగ్రగామి ఆయుధాల పరిశ్రమల్లో ఒకటిగా నిలిచింది. శత్రు భీకర మిలిటరీ డ్రోన్స్, మిజైల్స్, అలాగే రోబోటిక్స్ని అభివృద్ధి చేస్తున్న జెన్ టెక్నాలజీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అశోక్ అట్లూరి గారు మన చెప్పాలనుంది కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. నమస్కారం సార్. నమస్తే అండి. చాలా సంతోషం మీరు మా కార్యక్రమానికి రావడం. మీరు మన దేశానికి చేస్తున్న సేవ అది అసమానమైనది, అది మాటలో చెప్పలేనిది. సో అలాంటి వ్యక్తి, అలాంటి సంస్థ చైర్మన్ మీరు మాతో ఉండడం చాలా చాలా ఆనందదాయకం. థ్యాంక్స్ అండి. మొదటగా అందరికీ తెలిసిన విషయమే ఆపరేషన్ సింధూర్. ఒక్కసారి ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసింది ఆ ఆపరేషన్తో. అయితే ఇందులో చాలా కీలకమైన పాత్ర పోషించింది నాకు మనం అనుకున్నట్టుగా ఈ డ్రోన్ టెక్నాలజీ. అసలు ఈ యాంటీ డ్రోన్ అనే ఒక సిస్టమ్ను జెన్ టెక్నాలజీస్ ఎలా ఏర్పాటు చేసింది? 1993లో స్టార్ట్ చేసామండి కంపెనీని. ఓకే. స్టార్ట్ చేసి 25 ఏళ్ళు మేము ఆర్మీ సిమ్యులేటర్స్ మీదే ఫోకస్ చేసాం. మేము మాదేంటంటే ఒక డిసిప్లిన్ ఏంటంటే వరల్డ్లో నెంబర్ 1 అయ్యేదాకా ఆ ఫీల్డ్లో ఫోకస్ చేయండి, మిగతా వాటికి వెళ్ళకండి అని. ఓకే. సో ఆర్మీ సిమ్యులేటర్స్లో 2015-16 ఆ ప్రాంతంలో వీ బికేమ్ నెంబర్ 1 దాంట్లో. సో తర్వాత ఇప్పుడు ఏంటంటే మేము కొంచెం డైవర్సిఫై చేద్దామని అప్పుడు అనుకున్నాం మన డామినేషన్ వచ్చిన తర్వాత. ఓకే. సో 2018లో మేము డ్రోన్స్లో వెళ్దామా అని చూసాం. మేము డ్రోన్స్లో వెళ్దామని చూస్తే దాదాపుగా అప్పటికే 300 కంపెనీలు డ్రోన్స్లో ఉన్నాయన్నమాట. ఇంకా సో దాంట్లో మేము తర్వాత అంటే పిక్స్ అండ్ షవల్స్ అంటారు. ఏంటంటే కాలిఫోర్నియా గోల్డ్ రష్లో అందరూ గోల్డ్ కోసం వెళ్తూ ఉంటే గోల్డ్ చాలామంది తక్కువ మందికి దొరికేది. బాగా బిజినెస్ చేసేవాడు ఆ పిక్స్ ఇంకా షవల్స్ అమ్మేవాడు అనమాట. ప్రతి ఒక్కరు అది కొంటారని. సో పిక్స్ అండ్ షవల్స్ కాన్సెప్ట్ అప్లై చేస్తే ఈ దీంట్లో ఈకో సిస్టంలో డ్రోన్స్కి ఏం కావాలంటే యాంటీ డ్రోన్ సిస్టమ్ ఒక్కడు మాట్లాడలేదు అప్పుడు. మేము వెళ్ళి కొంచెం బాగా నాలెడ్జబుల్ వెళ్తాం. యాంటీ డ్రోన్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, నువ్వు డ్రోన్ చేయండి అంటే నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, సిగ్నల్ ఇది ఇన్ ద సైలెన్స్ అని. ఎక్కడ సైలెంట్ ఉంటే అక్కడే ఏదో ఉంటుంది. సో అది అనుకుని సో స్టార్టెడ్ లుకింగ్ గెటింగ్ టు డ్రోన్, యాంటీ డ్రోన్ సిస్టమ్ ఎట్లా చేయాలి. ఎందుకంటే ఒక చిన్న డ్రోన్ కొంచెం చిన్న మెటీరియల్ పెట్టి ఏ కెమికల్ ట్యాంక్ పెడితే భోపాల్ గ్యాస్ ట్రాజడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఎట్లా ఆపాలి, మన క్రాస్ బోర్డర్ కూడా వాళ్ళు అదే చేస్తారని. సో యాంటీ డ్రోన్ సిస్టమ్ మీద వీ వర్ ద ఫస్ట్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ అండి స్ట్రాంగ్గా. ఓకే. యాక్చువల్లీ టెండర్స్ వచ్చినప్పుడు కూడా మేము టెండర్స్ గెలిచాం. అదేంటి ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా ఇన్వైట్ చేశారు దాంట్లో. అన్ని కంపెనీలు ఇన్వైట్ చేసినా సరే దాదాపు 5 కంపెనీలు పార్టిసిపేట్ చేసినా సరే మేము గెలిచాము దాంట్లో. సెకండ్ థర్డ్ టెండర్స్లో ఎవరు ఇంకా మేము సింగిల్ వెండర్గా క్వాలిఫై అయ్యాం. ఎవరు ఇంకా రాలేదు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ మన గవర్నమెంట్ సంస్థలు కూడా అవి చేయలేదు, ఇన్వెస్ట్ చేయలేదు. సో మేము కొంచెం ప్రొయాక్టివ్గా ఇన్వెస్ట్ చేసాం దాంట్లో. చూసాం, థ్రెట్ని చూసి ఇన్వెస్ట్ చేసాం. సో ఈ మా నేచర్ ఏంటంటే ఈ టెండర్ వస్తుంది దాని టెండర్ ప్రిపేర్ అవ్వకుండా యుద్ధం వస్తే ఎలా గెలవాలి ఇండియా, ఆ యాంగిల్లో మేము ప్రిపేర్ చేస్తాం. సో దానివల్ల కొన్ని బాధలు కూడా ఉంటాయి కానీ బట్ మాకు తృప్తి ఎక్కువ ఉంటుంది అన్నమాట. సార్, జెన్ టెక్నాలజీస్ ఇప్పుడు ఎయిర్ బస్ కోసం C295 రవాణా విమానం సిమ్యులేటర్ను తయారు చేస్తుంది. అయితే గతంలో ఆర్మీ కోసం, నేవీ కోసం మీరు సిమ్యులేటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఆయుధ వ్యవస్థలు అభివృద్ధి చేసే క్రమంలో ఎదురయ్యే సమస్యలు, సవాళ్ళు ఎలాంటివి? అంటే అండి ఇది ఒకటి మేము C95 మా కోసం చేసాం, మా కేపబిలిటీ ఉందని మేము డెమాన్స్ట్రేట్ చేసి ఒక పీస్ రెడీ చేసాం మేము. బట్ ఇనీషియల్గా ఆర్మీకి చేసాం, ఆర్మీ సిమ్యులేటర్ చేసాం. తర్వాత ఒక కంపెనీని ఎక్వైర్ చేసి నేవల్ సిమ్యులేటర్స్లో కూడా భారీ.
సో మేము డెవలప్ చేసేది ఏంటంటే నీడ్ ఏముంది మనకి. ఒకటి ఏంటంటే మా ట్రైనింగ్ నీడ్ చాలా ఉందని అనిపించింది నాకు. ఏంటంటే ట్రైన్ అవ్వట్లేదు. మా ఫస్ట్ ప్రోడక్ట్ స్మాల్ ఆర్మ్స్ ట్రైనింగ్ సిమ్యులేటర్ అనమాట. బాగా పాపులర్ అనేది ఫ్లైట్ సిమ్యులేటర్ ఉంటుంది. ప్లేన్లో యాక్చువల్ ప్లేన్ నడపకుండా డమ్మీ ప్లేన్లో కూర్చొని అది ఎగరదు కానీ ఎగిరే ఫీలింగ్ ఇచ్చుద్ది. అక్కడ రెయిన్ అవ్వదు కానీ రెయిన్ ఇచ్చే ఫీలింగ్ ఉంటుంది. అట్లా ఫ్లైట్ సిమ్యులేటర్, ప్లేన్కి సిమ్యులేటర్ ఉంటుంది. అట్లాగే మేము ట్రక్స్కి, ట్యాంక్స్కి, వెపన్స్కి అన్నిటికి చేసాం సిమ్యులేటర్స్ మేము ఆర్మీకి. అట్లాగే నేవల్ సిమ్యులేటర్ ఉన్నాయి అనుకోండి, నేవీ షిప్లో వెళ్తుంటే సీ మీద ఏమి ఉంటాయి, ఏ సిచ్యువేషన్స్ వాళ్ళు ఎన్కౌంటర్ అవుతారో అవన్నీ సిమ్యులేట్ చేసి వాళ్ళు ముందే ట్రైన్ చేసేస్తాం. యాక్చువల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు బాగా పర్ఫెక్ట్గా చేస్తారు. మా దగ్గర కూడా కౌంటర్ డ్రోన్ సిమ్యులేటర్ అని ఉంది ఒకటి. ఆ కౌంటర్ డ్రోన్ సిమ్యులేటర్ ఏంటంటే ఇప్పుడు ఏంటి 1-2 డ్రోన్లు అటాక్ చేస్తే ఎట్లా చేయాలి, న్యూట్రలైజ్ చేయాలనేది క్లియర్గా ఉంటుంది. కౌంటర్ డ్రోన్ సిమ్యులేటర్లో ఏంటంటే 1000 డ్రోన్స్ వచ్చి అటాక్ చేస్తే హౌ విల్ యూ హ్యాండిల్ ఇట్. అది యాక్చువల్గా మనం డ్రోన్స్ కూడా ఫ్లై చేయలేము కానీ ఆ సిచ్యువేషన్ రావచ్చు మనకి. సో అది ఎట్లా హ్యాండిల్ చేయాలి. సో ఈ ఇంపాసిబుల్, అన్నోన్, డిఫికల్ట్ సిచ్యువేషన్ అన్నిటిని మనం సిమ్యులేట్ చేసి సోల్జర్స్ని ప్రిపేర్ చేయొచ్చు వార్ కోసం. ఓకే. సో అది సిమ్యులేటర్ అండి. సో ఆర్మీ సో మేమేంటంటే ఇండియాలో ట్రైనింగ్ అవ్వట్లేదు. మన 1947లో రేంజెస్ కట్టారు వాళ్ళు. రేంజెస్ కట్టి అంతకంటే ముందు కట్టారు. తర్వాత మనం 1940 తర్వాత ఈ ఒక పాలసీ డెసిషన్ గానో ఎందుకో మనం ఫైరింగ్ రేంజ్ ప్రాక్టీస్ చేయడానికి ఒకటి కూడా కట్టలేదు మనం. సో దాన్ని పెంచలేదు సార్, ఇంకా పెంచలేదు, మనం కట్టలేదు. 1991 ఒక్కటి కూడా ఎక్కడ కట్టలేదు అనమాట. సో అప్పుడు ఊరు బయట సిటీ బాగా ఎక్స్పాండ్ అయిపోయి అక్కడ జనాలు వచ్చేసి వీళ్ళు ప్రాక్టీస్ చేయడం కూడా చాలా కష్టం అయ్యేది వాళ్ళకి. సో ఎందుకంటే చాలా మంది దగ్గర ఆయుధం ఉండేది కానీ వాళ్ళు ఎట్లా వాడాలో తెలియదు. సో అందుకని అది పెద్ద గ్యాప్ ఉందని మేము ఈ స్మాల్ ఆర్మ్స్ ట్రైనింగ్ సిమ్యులేటర్ అనేది మేము మొదలేసాం అనమాట. ఫస్ట్ ప్రోడక్ట్ అది. సో అన్నీ మా ప్రోడక్ట్స్ సోల్జర్స్ని ఎట్లా బాగా ప్రిపేర్ చేయాలి, పోలీసు వాళ్ళని ఎట్లా బాగా ప్రిపేర్ చేయాలా, టెర్రరిస్ట్ అటాక్స్ కానీ ఏదన్నా కాదు యుద్ధం కోసం కానీ ఎట్లా ప్రిపేర్ అవడానికి. సో ఈ సిమ్యులేటర్స్ చాలా అవసరం అని మేము ఆ ఫీల్డ్లో వెళ్ళాం. అందుకని ఆ సిమ్యులేటర్స్ చేయడం మొదలేసాం. ఓకే. సో ఈ సిమ్యులేటర్లు తయారు చేసే క్రమంలో మీరు ఫేస్ చేసిన మేజర్ సమస్యలు, సవాళ్ళు ఎలాంటివి? మేజర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేము ఈ టెక్నాలజీ చాలా కొత్తదనమాట. మేము చేసేసి పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్ముదామని చూస్తూ ఉంటే వాళ్ళు ఇనిషియల్లీ ఆర్మీ అయితే చాలా కష్టం ఉండేది, వాళ్ళు యాక్సెస్ కూడా ఉండేది కాదు. సో పోలీస్కి అమ్ముదామని అనుకున్నాం అనమాట. మేము పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసాం సిమ్యులేటర్ అంటే వాళ్ళు బాగుంది అనేవారు. అంటే చాలా కొత్త కాన్సెప్ట్ అండి. అప్పుడు మేము ఒక ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి సిమ్యులేటర్ చేసామంటే ఆయన నన్ను కరెక్ట్ చేస్తా, స్టిమ్యులేటర్ యా, సో టెల్ మీ మోర్ అబౌట్ యువర్ స్టిమ్యులేటర్ అంటే ఇక మనం ఆయనతో ఎందుకు గొడవ పట్టం, నేను కూడా స్టిమ్యులేటర్ అంటాం మొదలేసా ఆ టైంలో. న్యూ కాన్సెప్ట్ అప్పుడు చాలా. సో వాళ్ళు బాగుంది, మేము కొనాలని ఉంది కానీ టెండర్ ఫ్లోట్ చేసేవాళ్ళు. వాళ్ళు టెండర్ ఫ్లోట్ చేస్తే మేము మేము బిడ్ చేసేవాళ్ళం. వాళ్ళు సింగిల్ వెండరు, ఇది మొనోపలీ లాగా ఉంది అన్ని క్యాన్సిల్ చేసేవారు టెండర్స్. సో అప్పుడు మనకి రిక్వైర్మెంట్ ఉంది కానీ కొనేవాళ్ళు కాదు. సో మొనోపలీ అంటే అంటే మొనోపలీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం అన్నది దాదాపుగా సోషలిస్ట్ మైండ్ సెట్ ఉండేది. మేము బిలీవ్ చేసేది ఏంటంటే మొనోపలీ అనేది రెండు ఉంటాయి. ఒకటి రెగ్యులేటరీ క్యాప్చర్, ఏంటంటే ఇంకా వేరే వారు బిడ్ చేయకుండా పేరు ఏతో స్టార్ట్ అవ్వాలా, ఐతో ఎండ్ అవ్వాలా. అంటే నేను అట్లూరి గురించి మాట్లాడుతున్నాను. సో అట్లా రెస్ట్రిక్టివ్ క్లాజెస్ కాకుండా యాక్చువల్లీ ప్రోడక్ట్ ఇన్నోవేషన్ ఏంటి, నాకు మనుషులు ట్రైన్ చేయగలగాలి, మేము టెస్ట్ చేస్తాం తర్వాత. సో ఇన్నోవేషన్ కూడా వాళ్ళు ఒకే బకెట్లో పెట్టేవారు. సో ఇన్నోవేషన్ అనేది ఇండియాలో అందుకునే లేదు. యాక్చువల్గా నేను ఏదైనా ఇన్నోవేట్ చేసి నేను చేస్తే గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు 3 టెండర్లు అంటారు, నేను ఎక్కడి నుంచి వచ్చేది 3 ఎక్విప్మెంట్ అని అనుకునేవాళ్ళు. సో ఫైనల్గా మాకు ఇది చాలా ఫ్రస్ట్రేషన్గా ఉండేది. ఒక్కోసారి మేము ఏదో ఎవరో ఫ్రెండ్స్ని సపోర్టింగ్ బీట్స్ చేసేవాళ్ళం కానీ బట్ ఓవరాల్గా ఇట్ వాజ్ మాకు ఎవరు చేయలేదు, ఎవరు ఇన్వెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా చాలామంది ఏంటంటే ఈ మధ్యన కొంచెం మారిందండి, బాగా అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందరూ ఏమనేవారంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తే మేము చేస్తాం అనేవాళ్ళు అనమాట. గవర్నమెంట్ డబ్బులు ఇస్తే మేము R&D చేస్తాం, మా డబ్బుతో మేము ఎందుకు చేయాలని. మేమేమనేవాళ్ళం అంటే మేము R&D చేస్తాం, ప్రోడక్ట్ చేస్తాం, మీరు కొనండి మీకు నచ్చితే. సో వాళ్ళకి నచ్చినా సరే కొనకుండా ఉండేదన్నమాట పరిస్థితి. ఈ లేదు, అప్పుడు దాకా లేదు అసలు. కొన్ని అయితే మా ఇండియాలో ఫస్ట్ మాకు అంటే మా దగ్గర పేటెంట్ ఇస్తుంది గవర్నమెంట్.
పేటెంట్ అంటే ఏంటి, వాళ్ళకి మొనోపొలీ అఫీషియల్గా శాంక్షన్ చేస్తున్నారు మనకి. బట్ టెండర్లో మాత్రం 3 కావాలనేవారు. ఇంకా మాది కొన్ని ప్రోడక్ట్స్ అయితే గ్లోబలీ నెంబర్ 1 అనమాట. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ మేము చేసిన ఈ ప్రోడక్ట్. ఉదాహరణకి కంటైనరైజ్ ట్యాంక్ సిమ్యులేటర్ అని ఒకటి ఉందండి. కంటైనర్లో ట్యాంక్ సిమ్యులేటర్ పెట్టేసి ట్రూప్స్తో పాటు మూవ్ అవుతూ ఉంటుంది. అది గత సంవత్సరం అమెరికా వాళ్ళు నెక్స్ట్ 5 years R&D ప్రాజెక్టులో పెట్టారు. వాళ్ళు మా కంటైనరైజ్ ట్యాంక్ సిమ్యులేటర్ కావాలని వాళ్ళ సంస్థని అడుగుతున్నారు, మేము మిమ్మల్ని ఫండ్ చేస్తామని. మేము ఇది 2011లో చేసిందనమాట. వాళ్ళు 2026లో నెక్స్ట్ 5 year ప్లాన్లో పెట్టారు వాళ్ళు. సో మేము వెళ్ళి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు బాబు వెంటనే రా అని అంటున్నారు. కానీ బట్ వాళ్ళది ఏంటంటే అమెరికాలో చాలా రెస్ట్రిక్టివ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి వాళ్ళకి. బట్ ఎనీవే, సో ఇట్లా వరల్డ్ ఫస్ట్ కూడా చేస్తున్నా సరే 3 వెండర్స్ని పట్టరా అంటే ఎక్కడి నుంచి తెస్తాం మనం. సో అది ఒక చాలా ప్రాబ్లం ఉండేది మాకు పరికర్కేమో. సో అదర్వైజ్ ఆ ప్రాబ్లం పరికర్ గారు వచ్చిన తర్వాత కొంచెం సాల్వ్ అయింది అనమాట. సార్, ఇప్పుడు ఈ సిమ్యులేటర్స్ మనకి అవగాహన వచ్చిన తర్వాత మన త్రివిధ దళానికి కానీ, అయితే మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కానీ, అయితే మన పోలీస్ వ్యవస్థకు కానీ ఎలాంటి ఉపయోగాలు జరిగాయి? డబ్బులు కూడా ఏమైనా ఆదా అవ్వడం జరిగిందా? ప్రిపరేషన్ మాత్రం చాలా ఇంప్రూవ్ అయింది. ఒకటి అంటే దాని భారీ ఎత్తున బెనిఫిట్ ఎప్పుడు జరిగిందంటే ఈ అగ్నివీర్ అని ఒక కాన్సెప్ట్ మొదలేశారు. ఏంటి, షార్ట్ సర్వ్ వాళ్ళు 5 ఏళ్లే పనిచేస్తారు, తర్వాత వాళ్ళు అబ్జార్బ్ అయిపోతారు, ప్రైవేట్ సెక్టర్లో కానీ పోలీసులో కానీ అబ్జార్బ్ అయిపోతారని వాళ్ళు ఒకటి మొదలేసినప్పుడు దానికి అపోజిషన్కి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు 2 ఏళ్ళు ప్రిపేర్ అయితే నువ్వు మళ్ళీ 2 ఏళ్ళు, 2.5 ఏళ్ళు, 3 ఏళ్ళలో పంపించేస్తున్నావు వాళ్ళని. ఎందుకంటే అప్పుడు ఆయన జనరల్ మనోజ్ పాండే అని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అన్నారు, మేము ఆ 2 ఏళ్ళది అంటే 104 వీక్స్ది మేము 12 వీక్స్ కంప్రెస్ చేస్తామని చెప్పారు. ఎట్లా చేస్తావు నువ్వు అంతా అంటే మేము సిమ్యులేటర్స్ వాడుతున్నామని చెప్పారనమాట. సో సిమ్యులేటర్స్ వాడి వాళ్ళు 3 నెలల్లో టీచ్ చేయడం మొదలేశారు. 24 నెలలు ఏది పట్టేది. బెనిఫిట్స్ ఉండటం వల్ల సిమ్యులేటర్స్ యూజ్ చేయడం అంటే వీళ్ళు బాగా ఎఫెక్టివ్గా కూడా, సోల్జర్స్ కూడా బాగా ఎఫెక్టివ్గా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అంటారు దే ఆర్ బెటర్ దెన్ ద ట్రెడిషనల్లీ ట్రైన్డ్ సోల్జర్స్. మామూలు ట్రైనింగ్ అంటే 2 ఏళ్ళ ట్రైనింగ్ అంటే ఈ 3 నెలల ట్రైనింగ్ అయిన వాళ్ళు ఆపరేషన్ సింధూర్లో కూడా వీళ్ళు ఒక అగ్నివీర్స్ని బాగా పొగిడారండి. అప్పుడు వన్ ఆఫ్ ద ఆర్టికల్స్ చదివాను నేను. సో ఐ థింక్ సిమ్యులేటర్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అయితే బాగా జరిగింది, దాని యూసేజ్ బాగుంది. ఇంకా రెండోది ఏంటంటే మీరు యాక్చువల్గా మీరు వెపన్స్, ట్యాంక్ సిమ్యులేటర్ ఉందనుకోండి, ట్యాంక్ ఏంటి యాక్చువల్గా ట్యాంక్ తీసుకెళ్ళి దాన్ని నడిపి దాన్ని ఫీల్డ్లోకి తీసుకెళ్ళి ఫైరింగ్ చేసి అంతా తీసుకొచ్చి పెడతారు మీరు. అది ఇన్నిసార్లు చేయలేరు మీరు. ఒక్కసారి చేసినప్పుడు అది కంప్లీట్ ఎక్సర్సైజ్ అంటే 1000 కోట్లలో అయింది అనమాట. అది కంప్లీట్ ఎక్సర్సైజ్, అన్ని ట్యాంక్స్ మూవ్ చేసి యుద్ధంలాగా చేయాలంటే. ఓకే. సో అదే సేమ్ థింగ్ మనం ఇక్కడ కూర్చుని నెట్వర్క్ చేసేసి మొత్తం ఇన్ఫ్యాక్ట్ మచ్ సుపీరియర్ రిటర్న్స్, ట్రైనింగ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటాం అనమాట. వాళ్ళు ఏంటంటే ఒకటి సోల్జరు బికమ్ మోర్ కాంపిటెంట్, ట్రెడిషనల్ ట్రైనింగ్ అంటే మోర్ కాంపిటెంట్, ఎందుకంటే దీంట్లో అన్ని సిచ్యువేషన్ మనం సిమ్యులేట్ చేయొచ్చు. సెకండ్, మీకు టైం మీరు అంత టైం వేస్ట్ చేయరు. థర్డ్, హ్యూజ్ మనీ సేవింగ్ అనమాట. ఎందుకంటే పెట్రోల్ కాల్చట్లేదు, మీరు వెపన్స్ ఫైర్ చేయట్లేదు, మీరు ఆ రోజంతా చేయట్లేదు. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ట్యాంక్ లైఫ్ చాలా లిమిటెడ్ అండి. ఇన్ని కిలోమీటర్ల తర్వాత ఆ ట్యాంక్ లైఫ్ అయిపోయింది. మీరు యాక్చువల్గా దాన్ని డిప్రిషియేట్ చేసేస్తున్నారు ఫాస్ట్. యుద్ధం కోసం వాడాల్సిన దాన్ని మీరు ఈ ట్రైనింగ్ కోసం వాడుతున్నారు. సో ఈ 3 పెట్టుకుని, సో సిమ్యులేటర్స్ ఇన్ఫ్యాక్ట్ టెరీ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, ద ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ అని ఢిల్లీలో. వాళ్ళు చెప్పింది ఏంటంటే 25 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే సిమ్యులేటర్ మీద 375 కోట్లు సేవ్ అవుతాయని వాళ్ళు యాక్చువల్గా స్టడీ చేసి చెప్పారనమాట. వాళ్ళు అంత సేవింగ్ ఉందన్నమాట దీనిలో. అశోక్ గారు, మనం ఇప్పటిదాకా ఈ సిమ్యులేటర్ సంబంధించిన కష్టాల గురించి మాట్లాడుకున్నాం. అయితే వాస్తవానికి మీ జీవితంలో కూడా మీరు చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారని మేము వినడం జరిగింది. సో మీ బాల్యం అంతా ఢిల్లీలో గడిచిందని మీరు చెప్పడం జరిగింది. సో ఆ రోజులకి ఒక్కసారి ఆ రోజుల్లోకి వెళితే ఆ రోజులు ఎలా గడిచాయి అండ్ అప్పట్లో మీరు పడ్డ ఇబ్బందులు లాంటివి ఏమైనా ఉంటే అవి ఎలా ఉండేవి? నేను విశాఖపట్నంలో పుట్టానండి. సంవత్సరం కాకముందే ఢిల్లీ మూవ్ అయ్యాము మేము. 10 ఏళ్ళు ఢిల్లీలో ఉన్నాము మేము. ఓకే.
76 హైదరాబాద్కి వచ్చాం. ఢిల్లీలో మాత్రం అంటే గుడ్ ఎన్వైరన్మెంట్ అండి, ఫ్యామిలీ ఎవ్రీథింగ్ వాజ్ దేర్, వి ఎంజాయ్డ్ ఇట్. మా ఫాదర్ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవారు అప్పుడు. సో అంటే వీ హ్యాడ్ ఎ గుడ్ లైఫ్ అండి ఓవరాల్, అంటే నైస్ ఫ్యామిలీ. సో ఆల్ ద రిలేటివ్స్ ఢిల్లీ వచ్చినప్పుడు అలా వచ్చేవారు. సో వీ ఇట్ వాజ్ క్వైట్ ఎంగేజింగ్ లైఫ్ ఎట్ దట్ పాయింట్ ఇన్ టైం. అప్పట్లో పెద్ద కష్టాలు ఏం లేవు? అప్పుడు అది లేవు, ఢిల్లీలో బాగాలేదు. అంటే కష్టాలు అంటే మేము ఊహ తిట్టేపాటికి కష్టాలు కొంచెం గట్టి ఎక్కినట్టు ఉన్నాయి. అంటే ఇనిషియల్గా వెళ్ళినప్పుడు మా ఫాదర్ బాగా కష్టపడ్డారు, మా మదర్ బాగా కష్టపడ్డారు. బట్ తర్వాత కొంచెం మేము స్కూల్కి వెళ్ళేపాటికి అంతా బాగానే ఉంది, అంత పెద్ద. అయితే మీ నాన్నగారు మొదట్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేసేవారు. అవునండి. దాని తర్వాత ఇంకో కంపెనీకి మారారు, మీరు చెప్పినట్టు ప్రైవేట్ కంపెనీ. దాని తర్వాత ఇంకో కంపెనీకి మారారు, అండ్ దాని తర్వాత మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టారు. సో ఇన్ని మార్పులు అసలు ఎందుకు జరిగాయి సార్? ఆయన ఏంటంటే ఆయన ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ఉండేవారండి. ఆయన అంటే అప్పుడు ఆ టైంలో పెద్ద లెజెండ్ ఆయన. అక్కడ ఆయన చెప్తున్నప్పుడు క్లాస్లో స్టూడెంట్స్ కాకుండా వేరే కాలేజ్ నుంచి ఈ కాలేజ్ లెక్చర్స్ వచ్చి కూర్చునే వాళ్ళు వెనకాల. ఎట్లా చెప్తున్నాడు దత్ అని అనేవారు ఆయన్ని, దత్ ఎట్లా చెప్తున్నారని ఆయన వచ్చి కూర్చునేవారు. చాలా బాగా చెప్పేవారు. ఇన్ఫ్యాక్ట్ మాకు చిన్నప్పుడు ఏంటంటే ఆయన షేక్స్పియర్ హామ్లెట్ టీచ్ చేస్తే అంటే అసలు జరుగుతున్నట్టు అనిపించేది అనమాట. పొలోనియస్ అది లేటెస్ ఒకటి ఉంది ఏంటి, ఫాదర్ కొడుకు వెళ్తుంటే ఫాదర్ అడ్వైస్ ఇస్తాడనమాట. అంటే కొన్ని సూత్రాలు చెప్తాడు, నైదర్ ఏ లెండర్ నార్ ఏ బారోవర్ బీ అండ్ అబోవ్ ఆల్ బీ ట్రూ టు థైన్ సెల్ఫ్ అని చాలా చెప్తారు. అది చెప్తా ఉంటే దిస్ ఈజ్ హౌ వాట్ మేక్స్ ఎ క్యారెక్టర్ అని మాకు అట్లా. సో అంటే ఆయన చనిపోయిన తర్వాత, బాగా ఎర్లీగా చనిపోయిన తర్వాత ఒకటే రిగ్రెట్ ఏంటంటే, అరే అంటే వన్ ఆఫ్ ద మెనీ రిగ్రెట్స్, షేక్స్పియర్ అన్నీ చెప్పించుకోవాల్సింది ఆయనతో ఒకటే చెప్పారని అనుకుందాం. బట్ ఓవరాల్ ప్యాషనేట్ టీచర్గా ఉన్న ఆయన మరి ఎలాగ మారడం జరిగింది అంటే ఏంటంటే ఆయనకి బాగా ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఉండేవి. వాళ్ళ బ్రదర్స్ వీళ్ళందరూ ఫ్యామిలీ అందరూ హెల్ప్ చేస్తూ ఉండేవారు ఆయన. సో లెక్చరర్గా ఉండి నేను హెల్ప్ చేయలేనని ఆయనకి ఫీలింగ్ వచ్చి ఆయన ఫస్ట్ ఏవిఆర్ అండ్ కంపెనీ, ఆయన రిలేటెడ్ కంపెనీ ఒకరి దగ్గర చేరారు ఆయన. తర్వాత నవభారత్ ఎంటర్ప్రైజెస్కి వెళ్ళారండి, అక్కడ వాళ్ళ దగ్గర పనిచేశారు కొన్నాళ్ళు. తర్వాత హైదరాబాద్ వచ్చి స్టార్ట్ చేశారు, ఆయన బిజినెస్ స్టార్ట్ చేశారనమాట. సో నాన్నగారు టాపిక్ వచ్చింది కాబట్టి ఇంకో ప్రశ్న ఏంటంటే, మీ కుటుంబంలోనే పుస్తకాలు బాగా చదివే అలవాటు ఉందని విన్నాము. సో నాన్నగారు బాగా చదివేవారని, దాని తర్వాత అలవాటు మీకు కూడా అబ్బిందని తెలిసింది. సో మీకు బాగా నచ్చిన పుస్తకం ఏమిటి, అండ్ పుస్తకాల ప్రభావం మీ మీద ఎలా ఉండేది? నాకండి అంటే మా ఫాదర్ దగ్గర అండి ఎప్పుడు బుక్స్ ఉండేవి. నాది ఒక థియరీ ఉంది, పిల్లలు చిన్నప్పుడు ఆడుకోవడానికి టాయ్స్ ఇవ్వకండి, వాళ్ళకి పేపర్లు పుస్తకాలు ఇవ్వండి. వాళ్ళు చించుకుంటే చించనివ్వండి, చించినప్పుడు కొడితే టచ్ చేయకూడదని అనుకుంటారు వాళ్ళు. సో నీ ప్యాటర్న్కి అలవాటు పడిపోతాయి, ఐస్ మైండ్ సెట్ ప్యాటర్న్కి అలవాటు పడిపోయి వాళ్ళు తర్వాత పుస్తకాలు ఈజీగా చదవగలుగుతారు. నా థియరీ అది, మే నాట్ బి ప్రాక్టికల్, బట్ ఐ హ్యావ్ సీన్ చాలా మంది పాటిస్తారు. దే షుడ్ యాక్చువల్లీ టాయ్స్ గీసి ఇవ్వకుండా ఇది యాక్చువల్గా ఇస్తే ఐ థింక్ దెర్ ఇస్ ఎ ట్రెమెండస్ బెనిఫిట్. సో ఎనీవే, సో మా ఇంట్లో చుట్టూ లైబ్రరీ, మా ఫాదర్ 100 పుస్తకాలు ఉండేవి అనమాట. ఎప్పుడు అనుకునేవాళ్ళు దీంట్లో ఏముందా, ఎప్పుడు చదువుతామా అని అనుకునేవాళ్ళం మేము. అడ్వాంటేజ్ మాకు డెఫినెట్గా ఉందండి, మా ఫాదర్ చదివేవారు, మేము చదువుతాం. నాకు చాలా ఎర్లీగా చదవటం మొదలేసాయి పుస్తకాలు. హౌ టు రీడ్ బెటర్ అండ్ ఫాస్ట్ అండ్ అటువంటి పుస్తకాలు అని చదివి, దాంట్లో పుస్తకాలు రికమెండేషన్స్ అని చదివి బాగా చదవటం మొదలేసాను నేను. మీరు చెప్పినట్టు ఆథర్స్లో అయితే నాకు డెఫినెట్గా మన క్యాపిటలిస్ట్ ఆథర్ అయాన్ రాండ్ అని ఉన్నారు. ఆవిడ షీ వాజ్ మై హీరోయిన్ ఎట్ వన్ పాయింట్ ఇన్ టైమ్. సో అంటే ఐ స్టిల్ డిసగ్రీ విత్ సమ్ ఆఫ్ అవర్ పాయింట్స్, బట్ షీ అంటే అప్పుడు దాకా ఏంటంటే కమ్యూనిజం అనేది ఒక మారల్ సిస్టమ్, క్యాపిటలిజం అనేది ఒక ప్రాక్టికల్ సిస్టమ్ అనేది ఉండేది కాన్సెప్ట్. బట్ ఆవిడ ఏమని చెప్పిందంటే కమ్యూనిజం ఇస్ ద మోస్ట్ ఇమ్మారల్ సిస్టమ్, క్యాపిటలిజం ఇస్ ద మోస్ట్ మారల్ సిస్టమ్ అని యాక్చువల్గా ప్రూవ్ చేస్తాను అనమాట విత్ అవర్ డిస్కషన్, విచ్ ఇస్ యాక్చువల్లీ ట్రూ. మీరు యానిమల్ ఫామ్ అని బుక్ ఉంటుంది, జార్జ్ ఆర్వెల్ చదివారనుకోండి, దానిలో ఫస్ట్ ఆల్ యానిమల్స్ ఆర్ ఈక్వల్ అని మొదలేస్తారనమాట. దాంట్లో మనం తిరగబడతారు ఆల్ యానిమల్స్ అందరు చేసిన తర్వాత ఇన్నర్ పార్టీ వాళ్ళు పైకి వస్తారు కదా కొంచెం పార్టీ మెంబర్స్, ఆల్ యానిమల్స్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ యానిమల్స్ ఆర్ మోర్ ఈక్వల్ అంటూ మొదలేస్తారు అనమాట. ఏమండి ముడపూడి వెంకటరమణ గారు భార్యాభర్తలు సమానం కాదు, భర్త కొంచెం ఎక్కువ సమానం. సో ఇది ఫౌంటైన్ హెడ్ అట్లాస్ షరగ్డ్ అండి, రెండు చాలా మంచి పుస్తకాలు అయ్యాయి. సో మారల్లీ చాలా ఎర్లీగా క్యాపిటలిజం ఇస్ ద సొల్యూషన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఈవిల్స్ ఇన్ ద వరల్డ్ అని నాకు ఒక బిలీఫ్ ఉండేదండి. సో బిజినెస్ మ్యాన్ దాంట్లో నుంచి అవుదాం అన్న అప్పటి నుంచే ఉంది నాకు థాట్ అనమాట. జస్ట్ కమింగ్ టు దాట్ ఏంటంటే
మన దేశంలో ప్రాబ్లమ్స్ అన్నీ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఎందుకు ఉన్నాయంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ మ్యానుఫ్యాక్చర్ చేయటం లేవు. మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటే మనం ఒక ఇన్ఫ్లేషన్ ఒక పెద్ద ప్రాబ్లం మనకి. సో డబ్బు ఇంత ఉంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటే రూపాయికి ఇది వచ్చుద్ది. డబ్బు ప్రింట్ చేస్తూ ఉంటే మీకు 3 రూపాయలు కూడా ఇది ఇంతే వచ్చుద్ది. మీకు అర్థమైంది కదా. సో మనం ప్రింట్ చేస్తూ వెళ్తున్నాం డబ్బులు. దీనికి సొల్యూషన్ ఏంటి? గవర్నమెంట్ ప్రింట్ చేయొద్దనంటే వాళ్ళు వినరు. గవర్నమెంట్ ఈజీ సొల్యూషన్ ఏంటి? బాబు నువ్వు ప్రొడ్యూస్ చేయడం మొదలయ్యాలి. మన సిస్టమ్స్ ఇవాళ కూడా బిజినెస్ మ్యాన్ ప్రొడ్యూస్ చేయనివ్వవు. నువ్వు ఎట్లా ప్రొడ్యూస్ చేస్తావని అంటారు. మీకు ఎవరన్నా బ్యూరోక్రాట్ ఉన్నారనుకోండి, అతన్ని మీరు ఎప్పుడు ప్రమోట్ చేస్తారు? మీరు అతను ఏంటి ఏదైనా బ్లాక్ మార్క్ ఉందా అని చూస్తారు మీరు. అతన్ని ఎప్పుడన్నా ఏదన్నా ఫైల్లో దొంగ సంతకం పెట్టాడో దాంట్లో అన్న సివిసి యాంగిల్ ఉందా అని చూస్తారు మీరు. ఇన్ని ప్రాజెక్ట్స్ అప్రూవ్ చేశాడని చూడరు మీరు. సో యాజ్ ఏ బ్యూరోక్రాట్ ఇదేంటి, నేను ఏదైనా ఫైల్ సైన్ చేయాలంటే 10 సార్లు ఆలోచిస్తాను. డౌట్స్ మీద డౌట్స్ అడుగుతూ ఉంటాను. ఇంత లోపల వేరే పోస్టింగ్కి వెళ్ళిపోతాను. నేను క్లీన్ బ్యూరోక్రాట్ నన్ను ప్రమోట్ చేస్తారనమాట. బట్ యాక్చువల్గా ఎనేబుల్. సో పెనాల్టీ ఏం లేదు. నా ఫైల్ ఉంది, 100 కోట్ల ఫైల్. నేను చిన్న ఆర్టికల్ రాశాను స్పీడ్ అని. స్పీడ్ అంటే సేవింగ్స్ అండ్ పెనాల్టీస్ డ్యూ టు ఎర్లీ ఆర్ డిలేడ్ డెసిషన్స్ బై గవర్నమెంట్ అని. సో దాంట్లో ఏంటంటే 100 కోట్ల ఫైల్ మీరు ఎవరి దగ్గరన్నా ఒక్కరోజు ఉంచితే దేశానికి 10 లక్షల నష్టం. సో మీరు 100 రోజులు ఉంచితే 10 కోట్ల నష్టం అనమాట. మా ఫైల్స్ 2 సంవత్సరాలు డిలే అవుతూ ఉంటే 72 కోట్లు నష్టం వచ్చింది దేశానికి. బట్ దాని మీద ఏం లేదు, ఎవరు లేట్ చేశారు ఏం లేదు, వాళ్ళకి పెనాల్టీ లేదు. సో వీ హ్యావ్ టు క్రియేట్ అ సిస్టమ్. అంటే బేసికలీ అంటే బుక్స్ గురించి మాట్లాడుతా ఇవన్నీ వచ్చినాయి అన్నమాట మనకి. బాగా బ్యూరోక్రాట్స్ అందరు కలిసి ఎనేబుల్ చేయాలి సిస్టమ్ని. వాళ్ళని ఆపకూడదు. వాళ్ళని ఒక ప్రొడక్షన్ ఫ్యాక్టరీ ఉందనుకోండి, వాడిని 2 సంవత్సరాలు కాదు గంటలో ఇచ్చేయాలి. బాబు నువ్వు చెయ్యి, మ్యానుఫ్యాక్చర్ చెయ్యి అంటే వాడు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటే మీకు ఇన్ఫ్లేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. కమింగ్ టు దిస్ బుక్ రీడింగ్. సో ఈ ఆయిన్ ర్యాండ్ మన క్యాపిటలిజం మీద కంప్లీట్ బిలీఫ్ ఉండి సో ఇది చేద్దామని ఫ్యామిలీలో కూడా మేము యాక్చువల్లీ కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళు అన్నారనమాట, నీకు డయాబెటీస్ ఉంటే 30%, బ్లడ్ ప్రెషర్ ఉంటే 70%, ఈ 2 ఉంటే 70%, ఇంకా ఒబేస్ అయితే నువ్వు ఇంకా చచ్చిపోలేదా అని అడగడం మొదలెట్టారు కోవిడ్లో. So I was actually worried because I had all the 3 not in severe way. మూడు ఉండి నేను వాట్ వుడ్ ఐ రిగ్రెట్ అని అనుకుని మా అమ్మాయితో షేర్ చేయలేదు నాలెడ్జ్ అని నాకు ఒక ఫీలింగ్ వచ్చిందనమాట. సో మా అమ్మాయిని అన్నా, నేను మనం కలిసి పుస్తకాలు చదివి వీక్లీ ఒక పుస్తకం పిక్ చేద్దాం, కొన్ని చాప్టర్స్ చదివి డిస్కస్ చేద్దాం బుక్ కంప్లీట్ అయ్యేదాకా అని. సో షీ వాజ్ వెరీ ఎంతూజియాస్టిక్. ఆవిడ మేము మొదలేసాం. తర్వాత మై వైఫ్ జాయిన్ దట్ బుక్ క్లబ్. ఇది 2020 మార్చ్ అండి. ఇది కోవిడ్ టైం, కరెక్ట్ కోవిడ్ టైం. తర్వాత మై బ్రదర్ ఇన్ యుఎస్, హిజ్ వైఫ్, మై బ్రదర్ తమ్ముడు సతీష్, ఆయన భార్య ఇందిర, అక్క బీనా, మా బావగారు నాగార్జునుడు, ఇంకా వాళ్ళ అబ్బాయి సనీ. సో అందరూ మా బ్రదర్ పిల్లలు, ఇంకా వాళ్ళ కాళ్ళు అర్జున్, మనీషా, ఇంకా అనీషా, మేము 10 మంది కూర్చుని ఇవాళ కూడా 6 ఏళ్ళ తర్వాత కూడా సాటర్డే బుక్ డిస్కస్ చేస్తూ ఉంటాం అనమాట. సో అంటే దాంట్లో అంటే స్వీట్ కంట మా పెనాల్టీస్ ఉన్నాయి మాకు. యాబ్సెంట్ అయితే 2000, వచ్చి చదవకుండా వస్తే 1000 రూపాయలు అనమాట. సో ఎవరన్నా వచ్చి నేను చదివానంటే మేము క్వశ్చన్స్ అడుగుతాం అనమాట, నువ్వు నిజంగానే చదివావా లేదా. సో ఇట్స్ అ వెరీ ఫన్ థింగ్, బట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, లాట్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది దాంట్లో. సో ఈ పుస్తకాలు అంటే నేను వీళ్ళతో చదువుతున్నప్పుడు నేను కొంచెం ఫోకస్గా చదువుతూ ఉంటాను నేను. అండ్ వన్ ఆఫ్ ద బుక్ ఐ రెడ్ వాజ్ ఎలాన్ మస్క్. నేను సెమీ రిటైర్మెంట్ మోడ్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకో మన పుష్ప 2 లాగా అశోక్ 2 జరిగింది. ఆయన ఆకస్మిక మరణం తర్వాత ఒక్కసారి కుటుంబాన్ని ఒకసారి కుదిపేసినట్టు అయిపోయింది. అండ్ ఎన్నో ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బందులు, సంక్షోభాలు ఎదురయ్యాయి. సో మీరు ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడ్డారు? నాన్నగారు చనిపోయింది నేను 17 years అండి. అప్పుడు బీకామ్ ఫస్ట్ ఇయర్ చేస్తూ ఉన్నా. చాలా అంటే సేల్స్ ట్యాక్స్ కేసెస్, ఇన్కమ్ ట్యాక్స్ కేసు, ఆయన బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు, పర్సనల్ బ్యాంక్ గ్యారంటీ, అన్ని కేసులు ఒకేసారి యాక్టివేట్ అయిపోయినాయి అనమాట.
సో ఇదేంటి ఇంకో ఢిల్లీలో ఏదో ఎప్పుడో 6 ఏళ్ళ నుంచి నువ్వు రిటర్న్స్ ఫైల్ చేయట్లేదని అది ఒకటి. మా మదర్ కూడా డైరెక్టర్గా ఉండేవారు, ఆవిడ పేరు మీద కోర్టు నోటీసు వస్తే హ్యాండిల్ ఎట్లా చేయాలని బాగా ఫ్రస్ట్రేట్, ఆ ఏజ్లో ఏంటంటే బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి అంటే బట్ హ్యాండిల్ చేయాలి కదని ఇక ఐ వుడ్ డూ ఇట్ యాజ్ అంటే ఇంకా నాకు ఆల్టర్నేట్ లేదు కదా, ఇక చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటి మా సిస్టర్ ఏమో ఇంగ్లీష్ లిటరేచర్లో చేస్తున్నారండి, ఆవిడ BA MA చేశారు. మా బ్రదర్ ఏమో కంప్యూటర్ సైన్స్, మా ఎల్డర్ బ్రదర్ కంప్యూటర్ సైన్స్లో చేస్తాను. మా తమ్ముడేమో అప్పుడు బీటెక్ చేస్తున్నాడు. తర్వాత అంటే అప్పుడు ఇంకా హీ వాజ్ మచ్ యంగర్, బట్ హీ డిడ్ బీటెక్ అండ్ వెంట్ టు US మా తమ్ముడు. బట్ ఆల్ ఆఫ్ దెమ్ వర్ నాట్. ఐ వాజ్ ఇన్ BCom కమర్షియల్లీ కొంచెం నాలెడ్జ్ ఉండటం వల్ల ఐ వాజ్ ద గై హూ వాజ్ హ్యాండ్లింగ్ ఆల్ దాట్. ఫ్రస్ట్రేటింగ్, కొంచెం బిటర్నెస్ కూడా ఉండేది, ఏంటి ఇన్ని ప్రాబ్లమ్స్ ఎంజాయ్ చేయట్లేదు యూత్ అని. బట్ దెన్ దాని తర్వాత ఏమైందంటే సో ఇవన్నీ చేసుకుంటూ వచ్చామండి ఒక్కొక్కరిని. మన ఫాదర్ దగ్గర బాగా ఆప్యాయతగా వినయంగా ఉండేవాళ్ళు. అసలు మన ఫోన్ కూడా అందకుండా పోవటం. సో వీ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దాట్ అని. హ్యూమన్ సైకాలజీ ఎట్లా ఉంటుంది, లా ఎట్లా ఉంటుంది, హౌ టు హ్యాండిల్. సో దాదాపుగా ఒక 7-8 years, ఆల్మోస్ట్ 10 years లాట్ ఆఫ్ స్ట్రగుల్ అండి అక్కడ దాంట్లో. బట్ నాకు అంటే అప్పుడు బిటర్నెస్ ఉంది, కానీ ఆ 10 years అయిన తర్వాత ఆ వచ్చిన నాలెడ్జ్ 10 ఏళ్లలో ఇంక తర్వాత రాలేదు నాకు. కొంచెం ఇంక్రిమెంటల్ నాలెడ్జ్ వచ్చింది దాని తర్వాత. అది 10 MBAలతో సమానం అన్నమాట. సో అంటే నా ఒకటే రిగ్రెట్ ఏంటంటే ఎవడన్నా వచ్చి అరే నువ్వు ఇప్పుడు ఇదే నీ ఎడ్యుకేషను అని చెప్పుంటే బాగుండేదని అనిపిస్తుంది. బట్ సో ఇట్ మేబీ మన ఆడియన్స్లో కూడా బాగా కష్టాలు ఉన్నప్పుడే లెర్నింగ్ బాగా విపరీతంగా ఉంటుంది. సో అంటే దాన్ని ఎంజాయ్ చేయాలి మోర్ దెన్ సఫరింగ్ ఇన్ దాట్ అని అనిపిస్తుంది. ఈ సంక్షోభం నుంచి మీరు నేర్చుకున్న పాఠాలు ఏమిటి సార్ ముఖ్యంగా? పీపుల్ జడ్జ్ బాగుండాలండి. మనం వీ హ్యావ్ టు బి జడ్జ్ ఆఫ్ ద పీపుల్. అంటే ఎటువంటి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు లేదు అనేది కొంచెం జాగ్రత్తగా ఉంటే, బాగా వచ్చి మాట్లాడేవాళ్ళు కాదు, చేసేవాడు మాట్లాడేవాడు చేయడం అంటూ ఉంటా. అయితే ఇంటర్వ్యూ ఎట్లా చేస్తారని అడుగుతారు మీరు, దానికి ఒకటి ఉంది నా జాబ్ ఇంటర్వ్యూ తర్వాత చెప్తాను నేను. డబ్బులు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలని. మా ఫాదర్ ఏంటంటే బాగా అల్టిమేట్ స్పెండర్ అనమాట. ఆయన బాగా విపరీతంగా ఖర్చు పెట్టేవారు. సో మేము ఏంటంటే సేవ్ చేయాలి, ఆదా చేయాలి, వీ షుడ్ బి నెవర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలని ఒకటి ఉండేది మాకు. అది ఒకటి నేర్చుకున్నాను. ఇంకా ప్రాబ్లీ అంటే మా ఫాదర్ ఏంటంటే బాగా ఆయన కమర్షియల్లీ అంత స్మార్ట్ కాదు. హీ వాజ్ అ వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్, బట్ కమర్షియల్లీ కొంచెం వీక్గా ఉండేవారు బిజినెస్ కాదు. సో నాకేమనిపించిందంటే గెట్ మోర్ నాలెడ్జ్, కమర్షియల్లీ బాగా స్మార్ట్గా ఉండాలి. ఇంకా గెట్ ఇన్ టు బిజినెసెస్ విచ్ హ్యావ్ లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్. షార్ట్ టర్మ్ కొనేసి అమ్మటం కాకుండా ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేసి ఆ ప్రోడక్ట్ని పెంచుకుంటా వెళ్ళి ఎవరు అందకుండా చేసుకోవాలి మనం. సో యూనిక్నెస్ ఉండాలి ఆ ప్రోడక్ట్లో. పేటెంట్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ హౌ టు ప్రొటెక్ట్ ద IP దట్ యూ హ్యావ్ డెవలప్డ్. సో ఐ థింక్ దీస్ వర్ ద లెసన్స్ ఐ ఓవరాల్ లర్న్డ్. అండ్ ఆఫ్ కోర్స్ వీ వర్ లక్కీ. అంటే ఇప్పుడు గవర్నమెంట్స్ ఇప్పుడు తర్వాత 91కే ఈయన PV నరసింహారావు గారు ఫస్ట్ రెవల్యూషన్ జరిగింది. తర్వాత 2014లో సెకండ్ రెవల్యూషన్ జరిగింది మోదీ గారు వచ్చిన తర్వాత నాకు ఎకనామికల్లీ. ఓకే, నైస్. సో మోర్ దాన్ లెసన్స్ అంటే లైఫ్ లెసన్స్ అండి. అబ్సల్యూట్లీ. అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్ ఎవ్రీథింగ్, బట్ yes, you are right. అశోక్ గారు, మీరు చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ చేస్తుండగా మీకు ఏమాత్రం పరిచయం లేని మిరపకాయల వ్యాపారంలోకి దిగారు. అట్నుంచి మళ్ళీ అనూహ్యంగా కంప్యూటర్ వ్యాపారంలోకి వచ్చారు ఈ రంగంలోకి. సో అసలు ఏంటి ఈ మార్పులు, ఏంటి చేంజెస్ ఏంటి, అది ఎందుకు ఆపేశారు అసలు CA కోర్సు? అంటే ఒకటేంటంటే CA అది 87 అట్లా వచ్చేసారు. 87కి వచ్చామండి. 83లో మా ఫాదర్ చనిపోయారు. సో మాది క్రమక్రమంగా మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొంచెం క్షీణిస్తా పోయిందన్నమాట. సో నా 87 కల్లా వీఆర్ ఇన్ రియలీ టఫ్ సిచ్యువేషన్. సో అప్పుడు మా ఫాదర్ ఫ్రెండ్ ఒక ఆయన బాంబేలో ఉండేవాయన, ఆయన వచ్చి మిర్చి కొనాలనుంటే మా బ్రదరు ఇటువంటి అన్ని ఐడియాస్ బాగా అట్రాక్ట్ అవుతాడనమాట. సో మా అన్నయ్య, సో ఆయన ఏమన్నారంటే నేను చేస్తానని తీసుకున్నాడు ఆయన. తర్వాత నాతో మాట్లాడి మనకున్న ప్రాబ్లమ్స్లో మనం ఇది చేస్తే కొంచెం సాల్వ్ అవుతుందని, విచ్ వాజ్ యాక్చువల్లీ రియల్. సో నాకు ఆ టైంలో ఏంటంటే డెసిషన్ ఏంటంటే ఇది చేయాలా లేకపోతే CA కంటిన్యూ చేయాలా అనేది. సో బట్ అంటే బేసికల్లీ ఏంటంటే గ్యాప్ ఇస్తే మళ్ళీ CA కంటిన్యూ చేయగలనా అనేది ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. CA ఇంటర్ అయిపోయిందండి. ఫైనల్లో ఒక గ్రూప్ అయిపోయింది అది. ఫైనల్ ఒక గ్రూప్ అయిపోయింది అది. ఇంకా ఒకటే గ్రూప్ ఉంది నాది.
ఈ మిర్చి వ్యాపారం అనేది. సో మేము ఇక ఆ ఫైనాన్షియల్ ట్రబుల్లో ఉండటం వల్ల మేము డెసిషన్ తీసుకున్నాం. ఐ సెడ్ ఐ గో హెడ్ విత్ దిస్ ప్రపోజల్. ఇంకా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి, కానీ యాక్చువల్లీ ఫైనాన్షియల్గా కొంచెం మెరుగుపడిందండి పరిస్థితి దాని తర్వాత. సో బట్ ఎనీవే అది ఒక ట్రాన్సాక్షన్ యాక్చువల్గా. మేము ట్రాన్సాక్షన్ వద్దంటాం కానీ అక్కడ అది ట్రాన్సాక్షన్గానే చేసాం. ఇప్పుడు ఈ బాధల నుంచి బయటపడటానికి అప్పుడు మా మేనమామ కూడా ఉన్నారు. ఆయన రైతు అనమాట. ఆయన కూడా మేము ముగ్గురం వెళ్ళి చూడటం, మిర్చి కొనటం అంతా చేసి బాంబేకి పంపించేసేవాళ్ళం అనమాట. సో ట్రక్ కింద అని వచ్చేది. సో గుడ్ ఫైన్ అమౌంట్ ఇన్ దోస్ డేస్. ఓకే. సో ఆ రోజుల్లో మాకు బాగా అనిపించింది అది. సో ఫైనల్గా సో అది అయిపోయిన తర్వాత మేము ఇక నెక్స్ట్ ఏం చేయాలి అనేది, ఇక అప్పుడు కంప్యూటర్స్ బాగా క్రేజ్గా ఉందండి ఆ టైంలో. ఇంకా మా బ్రదర్ ఏమో 86లో కంప్లీట్ చేశాడు MCA కోర్సు. ఆయన కంప్లీట్ చేసి ఆయన జెనిత్ కంప్యూటర్స్ అని ఒక కంపెనీలో పనిచేసేవారు. సో మేము వెళ్ళి అప్పుడు మొదలేద్దామని మనం అనుకున్నాం. సార్ నాకు ఆస్పిరేషన్ ఉంది, ఆయనకి ఆస్పిరేషన్ ఉంది. సో మేము మొదలేసాం అనమాట. అంటే ఒక మధ్యలో ఒక ప్రైవేట్ కంపెనీ చేసి ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, హార్డ్వేర్ డెవలప్మెంట్ అని మొదలేసాము, టార్చ్ కంప్యూటర్స్ అని 89లో మొదలేసి. బట్ తర్వాత ఈ ఆర్మీతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఈ ప్రోడక్ట్ గ్యాప్ చాలా సీరియస్గా ఉందని, ఆ ప్రోడక్ట్ ఏది సిమ్యులేటర్ రేంజెస్ లేవు, మనం సిమ్యులేటర్ చేయాలని అప్పుడు డిసైడ్ చేసుకుని జెన్ టెక్నాలజీస్ 1993లో ఫామ్ చేశాము. సో అయినా బట్ ఫైనల్ దాకా వచ్చి కూడా వదిలేశారంటే మామూలు విషయం కాదు. మామూలు విషయం అంటే అంటే అది ఒక విధంగా మంచిదైందండి. ఎందుకంటే మీరు CA అయిపోతే నాకు ఆప్షన్స్ చాలా వస్తాయి. నాకు ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ ఏం లేవు కాబట్టి దీంట్లో కంప్లీట్గా వెళ్ళిపోతాం. సో జనరల్గా బిజినెస్ చేసేవాళ్ళు నేను అంటాను, MBA చేయబాక, MBA చేయకుండా అన్నీ ఎవరిని అడగాలంటే డబ్బులు అడుగుతాం, ఏదన్నా చేస్తాం. MBA తీసుకుంటే చేస్తే మాకు ఇంతకంటే తక్కువ జాబ్ చేయం, ఇది మేము చేయమని అనుకోవటం మొదలేస్తాం. సో ఐ థింక్ all is for, because very frankly knowledge point of view నుంచి CA నుంచి లాగాల్సినంత లాగేశానండి నేను. సర్టిఫికేషన్ కోసం, ఇన్ఫ్యాక్ట్ సర్టిఫికేషన్ అంటే ఐఎమ్ నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సర్టిఫికేషన్, ఐఎమ్ మోర్ నాలెడ్జ్ గాయ్. సార్ మీరు టార్చ్ కంప్యూటర్స్ని సంస్థ స్థాపించారు కదా, సో అందులో మీరు ఏం పనులు చేసేవారు సార్ మెయిన్గా? అంటే మేము ఒకటి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసేవాళ్ళం అండి. ఇంకా హార్డ్వేర్ అసెంబ్లీ ఇంటిగ్రేషన్ చేసేవాళ్ళం మేము. కంప్యూటర్స్ చేసి అంటే కాంపోనెంట్స్ కొని కంప్యూటర్స్ చేయాలి అంటే ఇప్పుడు ఎవరైనా చేయగలరు అది, బట్ ఆ టైంలో కొంచెం యూనిక్. సో మూడోది ఏంటంటే నెట్వర్కింగ్ చేసేవాళ్ళం. ఏంటంటే ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్తో కనెక్ట్ చేయడం అనమాట. అప్పుడు అది నోవెల్ అని ఒక కంపెనీ ఉండేది, నోవెల్ నెట్వేర్ అని ఒకటి. సో మైక్రోసాఫ్ట్ ఎవరి దగ్గర లేదు, అది వాళ్ళు చేసేవాళ్ళు నోవెల్ నెట్వర్కింగ్. సో ఈ మూడు సొల్యూషన్స్ ఇచ్చేవాళ్ళం మేము కస్టమర్కి. అండ్ మరి అక్కడి నుంచి మీకు ఈ సిమ్యులేటర్ తయారు చేసే ఏర్పాటు చేసే అవకాశం ఎలా వచ్చింది సార్? అంటే మధ్యలో ఒక ఫీలింగ్ వచ్చిందండి, ఏంటంటే ఈ పోను ఈ కమోడిటీస్ అయిపోతాయని. ఇవాళ మన హార్డ్వేర్ అసెంబ్లీ పెద్ద ఉంది కానీ అది రేపు ఉండదు. నెట్వర్కింగ్ ఏదో పెద్ద ఇష్యూ కానీ రేపు అవ్వదు, అది ఎవరైనా చేయగలరు. ఇన్ఫ్యాక్ట్ మేము చూడటం మొదలేసాం, చిన్న 10th క్లాస్ 12th క్లాస్ పిల్లలు కూడా చేయటం మొదలేశారు కంప్యూటర్ అసెంబ్లీ. సో ఇది కమోడిటీ అయిపోయింది. మనకు వీ హ్యావ్ టు డెవలప్ కొంచెం బ్యారియర్ టు ఎంట్రీ ఉండేటట్టు, కొంచెం కష్టం, వేరే వాళ్ళకి చేయటం కష్టం అవ్వడానికి కొంచెం కష్టం అవ్వాలా అని. సో ఈ ప్రోడక్ట్స్ దీంట్లో బాగా R&D చేసి చేయగలిగితే కానీ ఈ ప్రోడక్ట్ తయారవుతుంది సిమ్యులేటర్ అనేది. సో దానికి మనం మూవ్ అవ్వాలా, ఎవరు కాంపిటీషన్ ఈజీగా క్యాచప్ చేయకూడదు అనేది మైండ్లో వచ్చింది. సో నేను ఇంకొకటి అంటూ ఉంటాను, డెంటిస్ట్ వర్సెస్ ఆథర్ మోడల్ అని అంటూ ఉంటాను. డెంటిస్ట్ ఏంటంటే ఎప్పుడు సంపాదిస్తాడు డెంటిస్టు, ఎప్పుడు దాకా అయితే పని చేస్తున్నాడో అప్పుడే సంపాదిస్తాడు. ఆ ఆథర్ అనేవాడు ఏంటో ఒక పుస్తకం పెద్ద బెస్ట్ సెల్లర్ రాసేసి ఇంకా పండుకున్నా సరే జనాలు కొంటా ఉంటే డబ్బులు వస్తూ ఉంటాయి. సో మీ ప్రోడక్ట్ ఎట్లా చేయాలనే ఒక థాట్ ఉండేదన్నమాట. సో ఆ ప్రోడక్ట్ని ప్రొటెక్ట్ చేయాలి, ఆ పేటెంట్ తోటి అవన్నీ కూడా ఉంది. సో ఆ ఈకో సిస్టమ్ డెవలప్ చేస్తే ప్రోడక్ట్ హిట్ అయితే బాగా డబ్బులు వస్తాయని ఒకటి. సో కొంచెం ఫైనాన్షియల్ ఫోకస్ ఉండేది అప్పుడు. బట్ అగైన్ అలైన్ కంట్రీతో అలైన్ అయి ఉంటే బాగుంటుందని సిమ్యులేటర్లోకి వెళ్ళాము. సార్ సిమ్యులేటర్లు డెమోకి ఇచ్చే తొలి రోజుల్లో మీరు ఇందాక అన్నట్టుగా అవగాహన లేకపోవడం లాంటి ఇబ్బందులు జరిగేవి అని చెప్పారు. మరి అయితే అసలు ఫస్ట్ ప్రోడక్ట్ ఎలా సేల్ చేశారు, అది ఎలా క్రాక్ అయింది? ఎలా అయిందంటేనండి, ఒకటి మేము అన్ని చోట్ల తీసుకెళ్ళేవాళ్ళం ప్రోడక్ట్ డెమోకి. అప్పుడు ఆ రోజుల్లోనే మాకు 50,000 దాకా అయ్యేది ఖర్చు, వెళ్ళి రావటానికి, అంటే టీం వెళ్ళటానికి రావటానికి ఒక్కొక్క డెమోకి 50,000 ఖర్చు అయ్యేది అప్పట్లో. 94, 95లో చెప్తున్నాను నేను. చాలా పెద్ద అమౌంట్ అది. అంటే ట్రక్లో తీసుకెళ్ళేవాళ్ళం, ట్రక్లో తెచ్చేవాళ్ళం.
సో తర్వాత మాకేమనిపించింది అంటే తర్వాత ఇక మాకు ఫండ్స్ అయిపోయినాయి, ఉత్సాహం కూడా అయిపోయింది, అమ్మగలమా లేదా. సో తర్వాత ఈ నేషనల్ పోలీస్ అకాడమీ అని ఇక్కడ మన అక్కడికి వెళ్ళి మేము దీన్ని పెట్టేసాం అనమాట. అక్కడ ఎట్లాగో పోలీసు వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కదా, వాళ్ళు చూస్తారు కదా అని మేము అక్కడ పెట్టేసి మీరు వాడుకుంటూ ఉండండి మేము అని చెప్పామన్నమాట. సో అదే మా డెమో సెంటర్ అది అయిపోయింది అనమాట. సో అక్కడి నుంచి ఏంటంటే ఢిల్లీ పోలీస్ వాళ్ళు ఒకసారి చూసేసి వాళ్ళ ఇయర్ ఎండ్ బడ్జెట్ మార్చ్ లాస్ట్లో ఉన్నారు వాళ్ళు వెంటనే వచ్చేసి వాళ్ళు మెసేజ్ పంపించారు, మేము చూసాం మీ సిస్టమ్ ఇన్స్టాల్ అయ్యి ఉంది ఎన్పిఏలో మాకు కొటేషన్ పంపించండి అని చెప్పారు వాళ్ళు. మేము వెంటనే కొటేషన్ పంపించేసాం, మా ఇన్స్టాల్ అయిన ప్రోడక్ట్ ఇదే అని. అక్కడ అంటే వాళ్ళు ఏమిటి మేము సేల్ చేసాం అనుకున్నారు, మేము క్లారిఫై చేయలేదు మేము. సో మేము చెప్పాము అవునండి ఇక్కడే ఉంది తీసుకోండి అంటే వాళ్ళు 28, 29 ఆర్డర్ ప్లేస్ చేశారు. మేము ఇంకా దాన్ని సప్లై చేసాం అనమాట. సో ప్రోడక్ట్ నచ్చి ఇంకా ఈయన సో ఇంతకుముందు ఎవరికి సప్లై చేసామని అడిగారు ప్రూఫ్ కావాలి వాళ్ళకి, ఏంటంటే ఎక్కడ ఇన్స్టాల్ అయ్యి ఉందా అని. సో వాళ్ళ ఫైల్లో వాళ్ళు రాసేసుకున్నారు ఇది ఆల్రెడీ నేషనల్ పోలీస్ అకాడమీకి ఉంది మనం ఎంత అని. ఢిల్లీ పోలీస్ వాళ్ళు కూడా కొన్నారనమాట. సో మోర్ లక్కీ యాక్సిడెంట్. సార్ మీరు జెన్ టెక్నాలజీస్ పెట్టే టైంకి ప్రభుత్వం పాలసీని సపోర్ట్ ఏం లేదు. సో మరి మీరు ఏ ధైర్యంతో ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఆయుధాల తయారీ వ్యవస్థకు సిద్ధపడ్డారు? అంటే మేము కొంచెం ఇగ్నోరెన్స్ అనుకోండి మాది. ఏంటంటే ప్రోడక్ట్ చేస్తే వాళ్ళు కొంటారు అని, మంచి ప్రోడక్ట్ చేస్తే వాళ్ళు కొంటారని మాకు ఈ ఇష్యూస్ అన్నీ ఉంటాయి, సింగిల్ వెండర్ ఉంటారు, ఇవన్నీ మేము అప్పుడు ఊహించుకోలేదు మేము. ఒకటి ఇది యాక్చువల్గా మన ఆర్మీ ట్రైన్ అయ్యి లేదు, ఈ ప్రోడక్ట్తో ట్రైన్ అయితే యుద్ధానికి రెడీ అవుతాం, మనం ఎప్పుడైనా యుద్ధం జరగవచ్చని ఆ ఉత్సాహంతో చేసాం తప్ప ఇంత రెసిస్టెన్స్ ఉంటుంది ఆర్మీలోని మేము కన్వెన్షనల్ ట్రైనింగ్ చేస్తాం ఇది చేయము అని మేము ఊహించలేదండి అప్పుడు. అంటే అందుకనే చాలా ఏళ్ళు పట్టింది మాకు యాక్చువల్లీ అమ్మటానికి. మాకు ఫస్ట్ ఇన్ఫ్యాక్ట్ అన్ని పోలీసు వాళ్ళకి అమ్మాము మేము. దాదాపుగా 14 ఏళ్ళ తర్వాత ఆర్మీకి అమ్మింది మేము. సో 14 ఏళ్ళు ఆర్మీ వాళ్ళు ఏం కొనలేదు మా దగ్గర చూస్తున్నారు, బాగుంది అంటున్నారు, కొనట్లేదు అనమాట. కొన్నిసార్లు వాళ్ళు మేమే డెవలప్ చేసుకుంటాం, నువ్వు ఇంత ఖరీదు పెట్టి అమ్ముతున్నావు, మేము నీ దగ్గర నుంచి ఎందుకు కొంటాం అని కూడా జరిగింది మాకు. బట్ ఎనీవే ఫైనల్లీ ఇప్పుడైతే చాలా మంచి ఎన్వైరన్మెంట్ ఉంది. బట్ ఇనిషియల్గా మాత్రం పాలసీ సపోర్ట్ ఏమి లేదండి. బట్ అగేన్స్ట్ పాలసీ సపోర్ట్ పోలీసు వాళ్ళు కొనేవాళ్ళు, పారామిలిటరీ మన సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్స్ అంటారు, సిపిఓస్ అంటారు, వాళ్ళు కొనేవారు. ఇది మన సిఆర్పిఎఫ్ వాళ్ళంతా కొన్నా. సో వాళ్ళు సపోర్ట్ చేశారు మాకు మొదట్లో. తర్వాత ఇప్పుడైతే ఆర్మీ మాది 80-90% ఆర్మీనే చేస్తుంది ఇప్పుడు. సార్ మీరు ఇప్పుడు సిమ్యులేటర్స్ నుంచి ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థ రూపకల్పన వైపు ఎలా వెళ్ళారు, అండ్ ఇప్పుడంటే చాలా ప్రాచుర్యం పొందింది. మరి గతంలో అప్పుడే మీరు దీనికి ఇంత ప్రాచుర్యం వస్తుంది, దాని ప్రాముఖ్యత వస్తుంది అని ముందే ఊహించగలిగారా? అంటే ఖచ్చితంగా అండి. అంటే మేము అది పెద్ద గ్యాప్ అని మాకు అనిపించింది. పెద్ద గ్యాప్ ఉంది, బట్ ఎవరు దాని గురించి మాట్లాడలేదని అనిపించింది. కానీ బట్ ఫ్యూచర్ వార్ యుద్ధాలు అన్నిట్లో డ్రోన్స్ని విపరీతంగా ఉపయోగిస్తారని తెలుసు. దాన్ని న్యూట్రలైజ్ చేయాల్సిన ఇంపార్టెన్స్ ఉందని తెలుసు. ఎట్లా చేయాలని మేము దాని మీద ఫోకస్ చేయడం మొదలేసాము మేము. సో 2018లో మేము మొదలేసినప్పుడు 4-5 ఏళ్ళు పట్టుద్ది అనుకున్నాం మేము. సో 4 ఏళ్ళకి గవర్నమెంట్ టెండర్ కూడా వచ్చింది. సో మేము యాక్సలరేట్ చేసాం అనమాట డెవలప్మెంట్. సో అంటే నేను అనేది ఏంటంటే మేము ఇప్పుడు కంపెనీలో ఇన్వెస్ట్ చేసాము మేము, యూటీఎస్ అని. వాళ్ళు దాదాపుగా చాలా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు, 19 ప్రాజెక్ట్స్ దాకా చేస్తున్నారనమాట. మేమేమన్నామంటే 18 ప్రాజెక్ట్స్ మీరు క్లోజ్ చేసేయండి. అయితే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే పెనాల్టీస్ పడతాయి సార్, కొంచెం ఫోర్క్లోజర్కి ఎంత పడుద్ది అని అంటే కట్టేయండి అని చెప్పాము. ఎందుకంటే మనం ఒక మహత్తరమైన ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మీ బ్యాండ్ విడ్త్ కంప్లీట్ ఫోకస్ అయ్యి ఉండాలండి దాని మీద. 4 డిస్పర్స్ అయిపోతే ఆ ప్రాజెక్ట్ సఫర్ అయ్యిద్ది. సో మేము పెరీటో అంటూ ఉంటాను అండి, అంటే 80% ఆఫ్ ద రిజల్ట్స్ కమ్ ఫ్రమ్ 20% ఆఫ్ యువర్ ఎఫర్ట్స్.
సో ఆ 20% మ్యాగ్నిఫై చేస్తే ఉంటే 80, 160, 200 అంత అవుతూ ఉంటుంది. బాగా డిస్పర్స్ చేస్తే పోదు. సో వాళ్ళతో కూర్చుని వెరీ టెక్నికల్ టీమ్, రాజు అండ్ నాగేంద్ర ఉన్నారు, వెరీ వెరీ కాంపిటెంట్ టీమ్. వాళ్ళు కూర్చుని దీని మీద వాళ్ళు దే అగ్రీడ్, అఫ్ కోర్స్ దే బాట్ ఇన్ ద థింగ్, దే సెడ్ దిస్ ఈస్ అ బిగ్ థింగ్. సో వీ ఫోకస్డ్ ఆల్ అవర్ ఎఫర్ట్స్. ఇంకా కంప్లీట్ యాంటీడ్రోన్ సిస్టమ్ మేము తయారు చేసాం అనమాట. సార్, ప్రభుత్వం మొదట వైడ్ బ్యాండ్ సామర్థ్యం ఉన్న సాఫ్ట్ కిల్ యాంటీడ్రోన్ వ్యవస్థను అవసరం లేదు అనుకుంది, కానీ మీరు దాన్ని తయారు చేశారు. సో అంటే ఒక సింగిల్ వెండర్గా ఉన్నప్పటికీ కూడా అది మీరు గెలుచుకోగలిగే సందర్భం అది ఎలా ఏర్పడింది, ఎలా కుదిరింది? ఇది ఫస్ట్ ఏంటంటే కమర్షియల్ బ్యాండ్ డ్రోన్స్. కమర్షియల్ బ్యాండ్స్ అంటే మనం ఈ మామూలుగా పెళ్ళిళ్ళలో గిల్లో వాడేస్తారు కదా, ఆ డ్రోన్స్ని ఎట్లా న్యూట్రలైజ్ చేయాలనేది ఫస్ట్ సెట్ ఆఫ్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ చేసినాయి అనమాట. బట్ మేమేం ఇంటర్నల్గా కంపెనీలో ఏం ఆలోచించామంటే, ఈ కమర్షియల్ డ్రోన్స్ అంటే కమర్షియల్ ఫ్రీక్వెన్సీస్లోనే నడపాలి వాటిని. అంతే. ఇప్పుడు ఈ టెర్రరిస్టు మన ఎనిమీ వాడికి ఏం రెస్ట్రిక్షన్ లేదు కదా కమర్షియల్ డ్రోన్. వాడు కమర్షియల్ ఫ్రీక్వెన్సీలో ఎందుకు నడుపుతాడు, ఏ ఫ్రీక్వెన్సీలో అయినా నడుపుతాడు అని మేమేమన్నామంటే, ఆ ఫ్రీక్వెన్సీ కాకుండా కంప్లీట్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ని బ్లాక్ చేయాలి మనం. అటువంటి యాంటీడ్రోన్ సిస్టమ్ ఉండాలని మేము ప్రపోజ్ చేసి, బట్ ఆ టైంలో ఇంకెవరు అడగట్లేదు, నువ్వు చూసేవా డ్రోన్ నాన్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీలో ఫ్లై అయ్యేది అని అడగటం మొదలేశారు. కానీ మేము ఇంటర్నల్లీ కన్విన్స్ అయిపోయాం, మేము వైడ్ బ్యాండ్ యాంటీడ్రోన్ సిస్టమ్ చేసాము మేము. సో యాక్చువల్లీ మా డెసిషన్ ప్రూవ్డ్ రైట్, ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో ఎగ్జాక్ట్లీ ఈ నాన్ కమర్షియల్ బ్యాండ్ డ్రోన్స్ వచ్చినాయి, మేము బ్లాక్ చేసాం అనమాట. జెన్ టెక్నాలజీస్ యాంటీడ్రోన్ సిస్టమ్ వాజ్ ద ఓన్లీ యాంటీడ్రోన్ సిస్టమ్ దట్ బ్లాక్ దీస్ నాన్ కమర్షియల్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ అనమాట. అది ఒక రకంగా ముందు చూపైనా చెప్పాలి. అంటే ముందు చూపంటే అటు కామన్ సెన్స్ లాజిక్ అండి. అంటే ఎవరన్నా అడిగితే నాన్ ఫ్రీక్వెన్సీ కమర్షియల్ బ్రాండ్తో నువ్వు చేయగలవా డ్రోన్ అంటే చేయగలం, కానీ మేము ఎందుకు చేస్తాం, వాళ్ళకి మోటివేషన్ ఉంది కదా, ఎనిమీస్కి మోటివేషన్ ఉంది కదా. సో వైడ్ బ్యాండ్ అంటే ఎంత రేంజ్ ఉంటుంది సార్? అంటే బట్ మామూలుగా 400 MHz to 6 GHz చేసామండి ఆ టైంలో. ఇప్పుడు ఏంటంటే బాగా వాళ్ళు మిగతా వాళ్ళు వెళ్ళిపోతా పోయారు 70. ఇప్పుడు మేము చేసేది 70 MHz నుంచి 18 GHz వరకు చేస్తున్నాం. సో ఇది పెంచుకుంటారు, ఫ్రీక్వెన్సీ పెంచుకుంటే వెళ్తున్నాం మేము. అంటే ఎందుకంటే మాకు తెలుస్తుంది, మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది 11 GHzలో చేశారు, దే ఆర్ వర్కింగ్ ఆన్ 14-15 GHz అని మాకు తెలుస్తుంటే మేము దానికి రెస్పాండ్ అవుతున్నాం అనమాట. సో చాలా టెండర్స్లో వీళ్ళు అడగకపోవచ్చు, కానీ మేము ఆ ప్రోడక్ట్స్ చేసి కూర్చున్నాం. బట్ అది యుద్ధానికి మేము అనుకుంటున్నాం బాగా ఉపయోగపడతాయని. బట్ అగైన్ కొన్ని టెండర్స్లో ఇంకా వాళ్ళ పాత స్పెసిఫికేషన్స్తోనే అడుగుతున్నారు. సార్, మొదట్లో సాఫ్ట్ కిల్కి మాత్రమే పరిమితమైన జెన్ టెక్నాలజీస్ ఇప్పుడు హార్డ్ కిల్లో కూడా ప్రవేశించింది. సో దీనికి L70 గన్ను కూడా వాడుతున్నారని విన్నాం. అసలు వీటి విశేషాలు ఏంటో చెప్పండి సార్. ఒకటి సాఫ్ట్ కిల్ అంటే ఏంటంటేనండి, ఇప్పుడు గ్రౌండ్ స్టేషన్ నుంచి డ్రోన్ని పంపించి వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు, ఈ టార్గెట్ని వెళ్ళి కొట్టు అని. ఓకే. సో మనం సాఫ్ట్ కిల్లో ఏం చేస్తామంటే మధ్యలో జామ్ చేస్తాం సిగ్నల్ని, డ్రోన్కి వెళ్ళకుండా. డ్రోన్కి సిగ్నల్ లేకపోతే అది ఏం పడిపోయిద్ది, లేకపోతే తిరిగి వెళ్ళిపోయిద్ది, మనల్ని అటాక్ చేయదు. వన్ ఆఫ్ ద 2 థింగ్స్ జరుగుతాయి, ఏది జరిగినా సరే. సో అది సాఫ్ట్ కిల్ దాని అంటే సాఫ్ట్ కిల్ అంటారు. అంటే దాన్ని యాక్చువల్లీ డ్రోన్ని మనం మేము వెపన్స్ ఏం వాడలేదని అంటాం అనమాట. సో ఇది మేము ఫస్ట్ చేసాము. తర్వాత ఏంటంటే వీళ్ళు ఏం చేయడం మొదలేశారంటే, కింద కంట్రోల్ అక్కడ దాకా ఒక డిస్టెన్స్ దాకా వెళ్ళిన తర్వాత అది శాటిలైట్ కమ్యూనికేషన్తో వెళ్ళి టార్గెట్ని కొట్టేస్తుంటాం మొదలేశారు వాళ్ళు. GPS పెట్టేసి వెళ్ళిపోవచ్చు కదా టార్గెట్ కోఆర్డినేట్స్ ఇస్తే. సో మేము దానికి సొల్యూషన్ ఏంటంటే, సో ఇది ఇప్పుడు కూడా సాఫ్ట్ కిల్. ఇది మేమేం చేసామంటే వీ విల్ బ్లాక్ ఇదేంటంటే మీకు యాక్చువల్లీ మీ ఫోన్లో కూడా వస్తుంది GPS సిగ్నల్, చాలా వీక్ సిగ్నల్ అది. మనం కొంచెం స్ట్రాంగ్ సిగ్నల్ చేస్తే బ్లాక్ అయిపోయింది ఈజీగా. ఇప్పుడు ఇండియాలో ఉన్నావు అనుకుంటే మేము ఇండియాలో కాదు నువ్వు చైనాలో ఉన్నావు అని చెప్తాం మన డ్రోన్కి. ఇక డ్రోన్ డిస్ఓరియంట్ అయ్యి వెళ్ళిపోయి పడిపోయిద్ది, లేకపోతే వేరే రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయిద్ది అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ డ్రోన్స్ ఏంటంటే వాళ్ళు విజన్ తోటి AI తోటి వస్తున్నాయి అన్నమాట. అది ఒక ప్రాంతాన్ని చూసి మ్యాప్ కోఆర్డినేట్స్ ఉంటాయి, గూగుల్ మ్యాప్ కానీ దేని అన్నా, దాని టోపోగ్రఫీతో కంపేర్ చేస్తారన్నమాట. ఈ కొండ ఇక్కడ ఉంది, ఈ లోయ ఇక్కడ ఉంది, సో నేను ఈ లొకేషన్లో ఉన్నానని మ్యాప్ చేసి వెళ్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ఈ జామింగ్ ఏం పని చేయదు దీని మీద. దీన్ని ఏంటంటే షూట్ చేసి పడగొట్టాల్సిందే, షూట్ చేయాల్సిందే. సో ఈ మా L70 అనేది చాలా పాత గన్ అండి, 50-60sలో 1950-60sలో వాడిన గన్ను. సో ఆ గన్ను ఏంటంటే ఎయిర్ డిఫెన్స్ గన్ అనమాట, ఎయిర్క్రాఫ్ట్ని పడగొట్టడానికి. అయితే మేమేం చేసామంటే దాన్ని వెళ్ళి కొంచెం చూసేసి దాని రేడార్ అంతా దాన్ని మార్చాం,
ఏంటి డ్రోన్స్ని పడగొట్టడానికి మేము మార్చి అమ్మాము కూడా గవర్నమెంట్కి. సో L70 గన్ ఎఫెక్టివ్లీ యాంటీ డ్రోన్ గన్గా మారిందన్నమాట దానివలన. సో అది దాంట్లో కూడా విపరీతమైన R&D చేయాల్సి వచ్చింది మనం, బట్ ఎఫెక్టివ్లీ వీ వర్ ఏబుల్ టు డూ దాట్. ప్రస్తుతం మరి ప్రభుత్వంతో వ్యాపారాలు చేస్తున్నాయి కదా, మరి చెల్లింపులను సక్రమంగానే అవుతున్నాయా? ఇప్పుడు పేమెంట్స్ బాగానే ఉంటున్నాయండి. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారు రాకముందు డిఫెన్స్ సప్లై చేస్తే డబ్బులు వచ్చాయి, వస్తే వచ్చినాయి అన్నట్టుండే. ఎవరు బాగా పై లెవెల్లో కాంటాక్ట్ ఉంటే వాళ్ళ డబ్బులు వచ్చాయి అనమాట. అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే ఫండ్, ఎందుకంటే ఎవరు అమ్మటానికి రావట్లేదు ఇండియాకి. ఆ టైంలో ఫారెన్ నుంచి కొనేవారు, ఇండియా ఎవరు రావట్లేదు ఎందుకంటే వీళ్ళు డబ్బులు ఇవ్వరు అని. సో ఆయన ఏం చేశారంటే మీరు RFP ఫ్లోట్ చేయకముందు ఫండ్స్ బ్లాక్ చేసి ఉండాలి బ్యాంక్లో, అప్పుడు కానీ RFP ఫ్లోట్ చేయాలని రూల్ పెట్టారు. RFP అంటే టెండర్ ఫ్లోట్ చేయకముందు, రిక్వెస్ట్ ఫర్ ప్రొక్యూర్మెంట్ అనమాట అది. అప్పటి నుంచి కొంచెం ఈజీ అయింది అసలు. అంటే డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర. తర్వాత ఏంటంటే పేమెంట్ డిలే అయినా జరుగుతూ ఉండే అనమాట. సో కోవిడ్ వచ్చినప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఒక రూల్ పెట్టారు, ఏంటంటే 45 రోజుల్లో పేమెంట్ చేయాలని. యాక్చువల్లీ అది కొన్నేళ్ళ దాకా విపరీతంగా, అంటే 24-25 దాకా అది బాగా 40-45 రోజుకి మా బ్యాంక్కి వచ్చేసేది, అకౌంట్కి వచ్చేసేది డబ్బులు. సో ఈ మధ్యన మళ్ళీ కొంచెం డిలే అయ్యాయి, కొన్ని నెలలు డిలే అవుతున్నాయి కానీ, బట్ ఓవరాల్ పేమెంట్స్ చాలా ప్రాంప్ట్గా జరుగుతాయండి ఆర్మీతోటి. ఇన్ఫ్యాక్ట్ పోలీసు పారామిలిటరీతో, పోలీస్తో, స్టేట్ పోలీస్తో కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది, బట్ ఆర్మీతో మాత్రం వీ గెట్ పేమెంట్స్ మోస్ట్లీ. వెన్ ఐ సే ఆర్మీ ఐఎమ్ సేయింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆల్ ద 3 ట్రై సర్వీసెస్. సో అవునా, సో అందుకని ఇప్పుడైతే పేమెంట్స్ అయితే ప్రాంప్ట్గా జరుగుతాయండి. రక్షణ శాఖ మాజీ మంత్రి మనోహర్ పారేకర్ గారు మీ సూచనలకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారని, అలాగే మీకు వారితో చాలా సత్సంబంధాలు ఉన్నాయని వినడం జరిగింది. అండ్ అలాగే వారి పనిచేసే విధానం ఎలా ఉండేది? మనోహర్ పారేకర్ గారండి, అంటే ఒకటేంటంటే ఆయన ఎవరు ఉత్తరం రాసి నేను మిమ్మల్ని కలవాలండి ఇది నాది అని అంటే ఆయన ఇచ్చేసేవారంటే అపాయింట్మెంట్. మోస్ట్ యాక్సెసిబుల్ పర్సన్ ఫర్ ఎవ్రీబడి, వెరీ డౌన్ టు ఎర్త్. ఇట్లా ఈ ప్రపోజల్స్ అన్నీ ఉన్నాయి కదా, మాకు ఒక అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ప్రోడక్ట్ చేసిన తర్వాత మేము మీకు అమ్మలేకపోతున్నాం, మీరేంటి సింగిల్ వెండరు ఇది అంటున్నారు, మేము ఇన్నోవేట్ ఎట్లా చేస్తాం మేము సింగిల్ వెండర్ అని చాలామందికి మేము అప్రోచ్ అయ్యి చెప్పాం. ఏది మీరు ఇది చేస్తే తప్ప మీరు సింగిల్ వెండర్ కొంటే తప్ప మీకు వరల్డ్ బెస్ట్ రాదు. ఇలా దీంట్లో అంటూ ఉంటారులేండి, దెర్ ఇస్ నో రన్నర్ అప్ ఇన్ వార్ అని, విచ్ ఇస్ యాక్చువల్లీ ట్రూ. ఓడిపోతే ఓడిపోయాం. సో హౌ డు యూ ఎన్ష్యూర్ దట్ యూ విల్ బి విక్టోరియస్ అంటే నెంబర్ 1 అవ్వాలి టెక్నాలజీ. నెంబర్ 1 టెక్నాలజీ అయితే ప్రపంచంలోనే ఒకటి చేస్తూ ఉంటే మీరు నాకు 2-3 కావాలంటే ఎట్లా కుదురుద్ది అని ఈ ప్రపోజల్ చాలామందికి చెప్పామండి. మనం చాలా బ్యూరోక్రాట్స్ చెప్పాం, ఆర్మ్డ్ ఫోర్సెస్లో చెప్పాము, ఇంకా पॉलिटिशियंस చెప్పాం. బట్ ये तो मोनोपोली क्रिएट करने वाली बात है, ऐसे मत बात करो అన్నారు. పరికర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇదండి మీరు ఇన్నోవేషన్ ఎట్లా జరుగుద్ది అని అంటే ఏంటి సొల్యూషన్ ఏంటంటే ఇది అప్పటికి నా ఈ 10 ఏళ్ళుగా IDDM డాక్యుమెంట్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుని ఇంటరాక్షన్ అయ్యి మన అసోసియేషన్స్ తోటి ఉంది నా దగ్గర. IDDM అంటే సార్? IDDM అంటే ఇండిజినస్లీ డిజైన్, డెవలప్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్. ఇండియాలో ఎస్పెషల్లీ అంటే మాకు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ ద మెయిన్ యాక్టివిటీ అనుకుంటాం మనం. యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ వెరీ స్మాల్ యాక్టివిటీ అండి. ఏంటి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. iPhone Pro Max అని ఉంది ఒకటి, అది నేను 16 గురించి చెప్తున్నాను నేను. అది $1,200 అమ్మేవారు. $1,200 దాంట్లో బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే కాంపోనెంట్స్ కాస్ట్ $485. సో మిగతా $715 మ్యానుఫ్యాక్చరింగ్కి ఎంత వెళ్ళొద్దని ఊహించుకుంటాం మనం. జనాలు అంటారు 200 ఉంటుందండి, 300 ఉంటుందండి అని అంటూ ఉంటారు. యాక్చువల్గా అంటే మ్యానుఫ్యాక్చర్ చేసేది ఎవరు? ఫాక్స్కాన్. యాపిల్ కోసం ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. వాళ్ళకి $25 వెళ్తాయి వాళ్ళకి. అంటే $1,200లో 2% వీళ్ళకి వెళ్ళుద్ది. మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ ఏమి ఓన్లీ 2%. మనం మ్యానుఫ్యాక్చర్ మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఇస్ నథింగ్, చాలా స్మాల్ కాంపోనెంట్. మనం మిగతా 60-70% ఆఫ్ ద కాంపోనెంట్ బిల్ ఆఫ్ మెటీరియల్ తీసేస్తే మిగతా 60-70% ఆఫ్ ద కాంపోనెంట్ ఈజ్ IP ఓనర్.
ఎవడు డిజైన్ చేశాడు, ఎవరు డెవలప్ చేశాడు. వాడు కాలిఫోర్నియాలో కూర్చుని యాపిల్లో డిజైన్ చేసి 70% ప్రాఫిట్ తీసుకుంటున్నాడు. వాడు చైనా వాడికి 2% వెళ్ళేది, ఇండియాకి 2% వెళ్ళేది. మనం దీని మీద మేడ్ ఇన్ అంటున్నాం. యాక్చువల్గా ఇట్ ఈస్ డిజైన్ అండ్ డెవలప్ విచ్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ ఏ నేషన్స్ ప్రోగ్రెస్. సో దీని మీద ఫోకస్ చేయడంతో ఈయనతో అదే చెప్పాను సార్, మనం డిజైన్ అండ్ డెవలప్మెంట్ చేయాలంటే ఇంకా మీకు ఇవాళ మనం ఏం సెలబ్రేట్ చేస్తాం, వాడి వింగ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, వాడి వీల్ ఇక్కడ చేస్తున్నాం. వీఆర్ పార్ట్ ఆఫ్ ద గ్లోబల్ సప్లై చైన్. బట్ ఎవడో ప్రోడక్ట్ చేస్తున్నాం మనం, ఆ ప్రోడక్ట్ మనది కాదు. సో ఆ ప్రోడక్ట్ మనది అవ్వాలంటే మనం డిజైన్ చేసి డెవలప్ చేయగలగాలి. ఆ ఈకో సిస్టమ్ లేదు. మనం ఆలోచించాం. నేను మొదట్లో వీ హ్యావ్ టు డూ ఐపీ అని అంటే వాళ్ళు మా ఇండస్ట్రీ వాళ్ళు అనేవాళ్ళు, పహలే చల్నా సీకో బాద్ మే ఉన్నా అంటే ముందు నడవడం నేర్చుకుని తర్వాత ఎగురుతు కానీ అని. యాజ్ ఏ కంట్రీ మన ఫిక్కి వాళ్ళు అంటున్నారు, వీ వాంట్ బీ ద ఫ్యాక్టరీ ఆఫ్ ద వరల్డ్ అని. బాబు, దట్స్ ద రాంగ్ ఆస్పిరేషన్. ఫ్యాక్టరీ ఫర్ ద యూ షుడ్ బి R&D ల్యాబ్ ఫర్ ద వరల్డ్. యూ షుడ్ క్రియేట్ ద ఐపీ అని అన్న. సో మీ ఆ యాంగిల్లో వెళ్తూ ఉంటాం బెట్టు ఓవరాల్. సో హీ వాజ్ పరికర్ గారికి అర్థమైంది ఐపీ క్రియేషన్ అని. సో ఆ టైంలో ఏంటంటే ఏ కంపెనీ చేస్తుంది, ఏ కంపెనీ కోసం ఈ ప్రపోజల్ పెడుతున్నారు మీరు అంటే, ఏ కంపెనీ కోసం ప్రపోజల్ పెట్టట్లేదు నేను, అందరు ఇది చేయాలని పెడుతున్నాను అన్నారనమాట. సో ఆయన వెంటనే అగ్రీ అయ్యి మనం కింద ధీరేంద్ర కమిటీ ఎవరైతే రికమెండేషన్ ఇచ్చారో ప్రొక్యూర్మెంట్ ప్లాన్కి, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇది IDDM యాక్సెప్ట్ చేయలేదు, ఇంకొకటి మేక్ 2 అని ఉందిలేండి, రెండు యాక్సెప్ట్ చేయలేదు. ఈయన వచ్చిన తర్వాత ఈయన హ్యాండ్ రైట్ చేసి ఆయన పెట్టేశారనమాట ఆ పాలసీని. కొంచెం మాడిఫై చేశారు ఆయన. మాడిఫై చేసి ఆ పాలసీని యథాతథంగా పెట్టేసి హీ పుష్డ్ ఇట్. టుడే ఇట్ హాస్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐడిడిఎం అంటున్నారు కానీ బట్ అట్ దాట్ పాయింట్ ఇన్ టైమ్ ఇట్ వాజ్ రెవల్యూషనరీ. అసలు అంటే హీఈస్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్ అండి. యాక్చువల్గా ఐఎమ్ బిగ్ అడ్మైరర్ ఆఫ్ హిమ్. అంటే ఆయన వింటా ఉన్నాం కానీ ఆయన్ని కలిసిన తర్వాత you are actually surprised that he is so down to earth but so sharp, so hard working, and his death is one of the biggest losses for the nation actually. సార్, ఈ డిఫెన్స్ పర్చేస్ పాలసీ బిల్లో అసలు ఎలాంటి అంశాలు ఉంటాయి అండ్ ఈ IDDM విధానంలో దేశానికి కలిగే ప్రయోజనం ఏమిటి? ఇంతకుముందు DPP అనేవారండి, ఇప్పుడు DAP అంటున్నారు. డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ అని అంటారనమాట. ఓకే. సో డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్లో ఏంటంటే ఒకటి ప్రియాంబుల్ ఉంటుంది, మేము ఎందుకు చేస్తున్నాం అనేది, పర్పస్ ఆఫ్ ద థింగ్ విచ్ ఇస్ బీ ట్రాన్స్పరెంట్. మేము క్లియర్గా చూపిస్తున్నాం మేము ఎట్లా ప్రొక్యూర్ చేస్తాం అనేది. ఇంకా దీంట్లో ఏది మ్యాజిక్ ఏం లేదు, ఈ ప్రాసెస్ మేము ఫాలో అవుతామని. వీళ్ళకి మేము ప్రిఫరెన్స్ ఇస్తాం, వీళ్ళకి మేము ప్రిఫరెన్స్ ఏమో, ఇట్లా ట్రయల్ చేస్తాం, అంతా డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఇట్స్ ఒక పెద్ద డాక్యుమెంట్ అది. ఓకే. సో దాంట్లో ఏంటంటే IDDMలో ఏంటంటే బెనిఫిట్ రెండు ఉంటాయండి. ఒకటి ఏంటంటే నేను ప్రోడక్ట్ బయట ఫారినర్తో కొలాబరేట్ చేసి నేను ఇచ్చేస్తాను, ఇండియాకి ప్రోడక్ట్ ఇచ్చేస్తున్నాను కదా, నేను కావాలంటే టెక్నాలజీ తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చర్ చేసి మీకు ఇస్తాను, మీకు ఇంకేం కావాలి మీకు అని నన్ను అంటారు. బట్ అదేంటంటే ప్రోడక్ట్ మీరు కొంటుంటే ప్రోడక్ట్ సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాలు డిప్రిషియేట్ అయింది మీకు. IDDMలో ఏంటంటే మీరు ఇండిజినస్లీ డిజైన్ చేసి కెపబిలిటీని బిల్డ్ చేస్తున్నారు. మీరు కెపబిలిటీ ఏంటంటే మీరు ఇతని దగ్గర నుంచి కొన్నారనుకోండి, ఈ కంపెనీ నుంచి కొన్నారనుకోండి, ఈ కెపబిలిటీ ఏమైంది, ఆ వచ్చిన డబ్బుతోటి కెపబిలిటీ పెంచుకుంటూ వెళ్తాడనమాట. సో మేమేమంటామంటే ప్రోడక్ట్ డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది, కెపబిలిటీ కంపౌండ్ అవుతూ ఉంటుంది. ఆ కెపబిలిటీ కంట్రీలో ఉన్నప్పుడు మీరు దాంట్లోనే ఇన్వెస్ట్ చేయాలి. మీరు ఇది ఒకవేళ 60% కెపబిలిటీ ఉందనుకోండి, ఇది 60% కెపబుల్ ఉంది, మేము 100% ఉంటాము అంటే నేను ఇంతకుముందు చెప్పింది దెర్ ఆర్ నో రన్నర్స్ అప్ అండ్ వార్ అని అది కొంటా ఉన్నారు చాలామంది. బట్ యాక్చువల్గా నా దగ్గర 60% కెపబుల్ ఉన్న ప్రోడక్ట్ ఉన్నా సరే నేను అదే కొంటానన్న నేషన్ ఏదంటే ఇజ్రాయెల్. వాళ్ళు 60 ఉన్నా, 50 ఉన్నా, 70 ఉన్నా వాళ్ళ కంట్రీదే కొంటారనమాట. ఎందుకు? ఆ వచ్చిన డబ్బుతోటి వాడు మళ్ళీ R&D చేసి నెంబర్ 1 నా 110% కెపబిలిటీ బిల్డ్ చేయగలను. సో ఆ ముందు చూపు ఉంటే IDDM వలన బెనిఫిట్ ఏంటంటే కంట్రీలో కెపబిలిటీ ఉంటుంది, ఇంపోర్టింగ్ నేషన్ నుంచి మనం ఎక్స్పోర్టింగ్ నేషన్ అవుతాం. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం ఆయుధ పాఠవం గురించి ప్రపంచం మొత్తానికి తెలిసింది. సో అంతర్జాతీయంగా అందరి కళ్ళు మన దేశం మీదకి వచ్చాయి. సో ఈ తరుణంలో జెన్ టెక్నాలజీస్ ఏమైనా అంతర్జాతీయంగా సప్లై చేయడం జరుగుతుందా కంపెనీలకి? అంటే బాగా మాకు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎంక్వైరీస్ బాగా వచ్చినాయండి మాకు.
సో మేము చాలా కంట్రీస్ తోటి ఎంగేజ్ అయ్యి ఉన్నాం. ఈ వాళ్ళకి కావాలా డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నాం, మేము కేపబిలిటీస్ చూపిస్తున్నాము. సో మేము డెఫినెట్గా ఆర్డర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాంట్లో. రెండోది ఏంటంటే 2020 ముందు యుద్ధం జరుగుద్దా లేదా, మేము సిమ్యులేటర్స్ అమ్ముతామంటే ఎక్కడ యుద్ధాలు ఆగిపోయినాయి అని అనేవారు. బట్ తర్వాత ఆర్మేనియా అజర్బైజాన్ యుద్ధం జరిగింది, యుక్రెయిన్ రష్యా జరిగింది. ఇప్పుడు ఏంటంటే 2 బుద్ధిస్ట్ నేషన్స్, ఈ కంబోడియా థాయిలాండ్ కొట్టుకుంటున్నాయి అన్నమాట. సో యుద్ధం ఎప్పుడు జరుగుద్దా అనేది అడుగుతున్నారు, కానీ జరుగుద్దా లేదని అడగట్లేదు. సో అందరు ప్రిపరేషన్ కోసం మాకు ఇప్పుడు మా దగ్గర 2 ఏళ్ళు 3 ఏళ్ళు లేదు, మాకు నెలల్లో ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళు సిమ్యులేటర్స్ అడుగుతున్నారు మమ్మల్ని. సో యాంటీ డ్రోన్ సిస్టమ్స్, డ్రోన్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో షాహెద్ డ్రోన్ గెలిచిందంటారు యుద్ధం, వాళ్ళు అన్ని పంపించారని. సో అట్లాగే ఇక్కడ ట్రైనింగ్ రిక్వైర్మెంట్ కూడా బాగా పెరుగుతుంది. యాంటీ డ్రోన్ రిక్వైర్మెంట్ కాకుండా ట్రైనింగ్ రిక్వైర్మెంట్ కూడా బాగా పెరుగుతుంది. సార్, జెన్ టెక్నాలజీస్ ఇవాళ ఒక పెద్ద కంపెనీగా ఉంది, చాలా పాపులర్ కంపెనీగా ఉంది. కానీ గోయింగ్ బ్యాక్ టు రూట్స్, అసలు ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు లేదంటే మీరు డెమోస్ ఇచ్చేటప్పుడు అంటే అప్పటికి ఇంకా ఫండ్స్ పెద్ద ఉండు నాకు తెలిసి. సో ఆ టైంలో మీకు బాగా మేజర్గా హెల్ప్ చేసింది ఎవరు? మీ స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరు? ఎందుకంటే ఆ నమ్మకం కలగడం చాలా చాలా ఇంపార్టెంట్. అలా మిమ్మల్ని నమ్మిన వాళ్ళు ఎవరు, హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు? అంటే ఒకటంటే ఫ్యామిలీ వైజ్గా అయితే మా సిస్టర్ బాగా హెల్ప్ చేశారండి. ఆవిడ జాబ్ చేస్తూ ఉండేవారు మా బావగారితో. సో ఇక అంటే అప్పుడేంటంటే జీతాలు కట్టాలా, ట్యాక్స్లు కట్టాలి, బాగా ప్రెషర్ ఉండేది మాకు. సో మా సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి నాకు డబ్బులు కావాలంటే ఎంత కావాలంటే నీ దగ్గర ఎంత ఉంది సో ఇంత ఉందని చెప్తే మొత్తం ఊడ్చిచ్చేస్తుంది, పిఎఫ్ గిఎఫ్ అంతా ఊడ్చిచ్చేసింది అనమాట. మళ్ళా ఇచ్చినప్పుడు ఆవిడ అడిగింది ఎప్పుడు ఇస్తావు అని, 6 నెలలు అని అన్నా. ఇంకా సంవత్సరం అంటే ఆవిడ తెలుసు కదా పడుతున్న బాధలు. సంవత్సరం తర్వాత మళ్ళీ వెళ్ళి ఎక్స్ట్రా డబ్బులు కావాలి, అయ్యో ఎంత అట్లా 3 సార్లు కంప్లీట్గా ఊడ్చిచ్చేస్తారండి ఆవిడ. సో డెఫినెట్గా సిస్టర్ ఒకటి ఉంది, పేరు ఒకసారి బీనా అండి, మా సిస్టర్ పేరు బీనా. సో ఆవిడ 3 సార్లు అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి మాకు హెల్ప్ చేసింది అనమాట ఆవిడ మొత్తం. అండ్ ఆఫ్ కోర్స్ అంటే ఈ కంపెనీని నేను నడిపినట్టు ఉంటుంది, కానీ మా బ్రదర్ ఎల్డర్ బ్రదర్ కూడా మొత్తం టెక్నికల్లీ ఆయన ఇన్వాల్వ్. నేను మాట్లాడుతూ ఉంటా, ఆయన పని చేస్తూ ఉంటాడు అనమాట. సో ఆయన బాగా మార్కెటింగ్ మా ఎల్డర్ బ్రదర్. సో మా దాదాపు ఈక్వల్లీ షేర్ హోల్డింగ్ ఉంది మా ఇద్దరి మధ్యన. సో హీ వాజ్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ద కంపెనీ. ఫ్యామిలీ బిజినెస్. ఇట్ వాజ్ ఫ్యామిలీ బిజినెస్. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ జనరేషన్ కూడా వచ్చేసింది. మా అమ్మాయి కూడా జాయిన్ అయింది. మొత్తం ముందే 2 స్టార్టప్స్ చేశారు ఆవిడ. స్టార్టప్ చేసి ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు. మా అన్నయ్య కొడుకు అర్జున్, వాళ్ళ అమ్మాయి అనీషా, వాళ్ళ అమ్మాయి కూడా సెకండ్ జనరేషన్ కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ 30 years నడపడానికి వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో దే ఆర్ డూయింగ్ ఎ అడ్మైరబుల్ జాబ్. సో సో అఫ్ కోర్స్ ఐ థింక్ మా సిస్టరు, ఫ్రెండ్స్ అంటే ఎక్కువ హెల్ప్ చేయలేక, అంటే ఏంటంటే మేము గ్రో అయిన ఫ్రెండ్షిప్స్లో ఇంత హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు, ఇంత డబ్బున్న వాళ్ళు ఎవరు లేరనమాట. బట్ అగైన్ అంటే కంపెనీ ఫార్మేషన్ కంటే ఒకటి ఫ్యామిలీ ఒకటి, బట్ ఎంప్లాయీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మన ఎటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు మా దగ్గర ఇప్పుడు 25 ఏళ్ళుగా పనిచేస్తున్నారు ఉన్నారు. ఒక ఆయన శాంసన్ ఉన్నాడు, అతను చాలా మంచి టెక్నికలీ వెరీ వెరీ స్మార్ట్. విజయ్, సాయి కిరణ్ ఉన్నాడు, శివ ఉన్నారు, సుజనా అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఈఏగా వచ్చి ఇప్పుడు షీఈ్ జనరల్ మేనేజర్ ఆపరేషన్స్ అనమాట. షీఈ్ గ్రోన్ వెరీ వెల్. సో అట్లాగే పార్థ అని ఉన్నారు. అండ్ ఇప్పుడు ఈ మధ్యన కొత్త ఎంప్లాయీస్ వచ్చారు. సో ఇది అంటే మీ ముందు వస్తున్నా కానీ, బట్ యాక్చువల్లీ దర్ లాట్ ఆఫ్ ఈకో సిస్టమ్ దట్ హెస్ బీన్ క్రియేటెడ్ దట్ హెల్ప్ అస్ అచీవ్ దిస్ కంపెనీ. మా తమ్ముడు కూడా ఉన్నాడండి యుఎస్లో. ఆయన యుఎస్లో మాకు బాగా సపోర్ట్ చేస్తున్నాడు ఇప్పుడు మేము చేసేటప్పుడు. ఇంతకు ముందు కూడా బాగా అంటే అక్కడ ఒక బేస్ లాగా ఉండటం వల్ల మా తమ్ముడు ఏదైనా వెళ్తున్నప్పుడు మాకు హెల్ప్ చేయటం, ఏదైనా కావాలనే అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి పని చేయటం. సో ఐ థింక్ మా తమ్ముడు కూడా, సో అట్లా ఫ్యామిలీ మొత్తం కలిపి చేసిందండి. అఫ్ కోర్స్ మా మదర్ ఏమో డెఫినెట్గా షీఈ్ అ బిగ్ పర్సన్ హు సపోర్టెడ్ ద హోల్ ఫ్యామిలీ. సో మూల స్తంభం ఆవిడే. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ దిస్ ఫ్యామిలీ. అండ్ అఫ్ కోర్స్
వైఫ్ ఇంకా మా డాటర్, మై వైఫ్ ఆల్సో వర్క్స్ విత్ మీ అండి ఇక్కడ. అంటే యాక్చువల్గా వైఫ్ కొంచెం యాక్టివ్ అయింది 2020 కోవిడ్ టైంలో. సో నా ఆపరేషనల్ వర్క్ అంతా ఆవిడ తీసేసుకున్నారు. సో నేను కూడా స్ట్రాటజీకి అంటే థింకింగ్ చేయడం మొదలేసాను అనమాట. సో యాక్చువల్లీ రిలాక్స్ అయ్యాను. సో బట్ యాక్చువల్లీ ద లాట్ ఆఫ్ గ్రౌండ్ లెవెల్ వర్క్, ఎంప్లాయ్ ఇంటరాక్షన్ విత్ రెగ్యులర్ ఇంటరాక్షన్, షీ గోస్ మోర్ టు ద ఆఫీస్. నేను కొంచెం అంటే ఆఫీస్ అవసరం ఉంటే వెళ్తూ ఉంటాను. భారం పంచుకున్నారు కదా. అదే. సో చాలా అది బాగా సపోర్ట్ దొరుకుతుంది శిల్ప దగ్గర నుంచి నాకు. సో ఐ థింక్ ఓవరాల్ దిస్ ఇస్ అ ఫ్యామిలీ విత్ ఫ్యాంటాస్టిక్. ఐ మీన్ పేరు పడ్డానికి కారణం ఉంది సార్, జెన్ అనే పేరుకి. సో జెన్ అంటే ఏంటంటేనండి, ఒకటి యాక్చువల్లీ జెన్ అనే వర్డ్ చాన్ అని చైనీస్ వర్డ్ నుంచి వచ్చిందండి. ఆ చైనీస్ వర్డ్ దేంట్లో నుంచి వచ్చింది, ఒక సాంస్క్రిట్ వర్డ్ నుంచి వచ్చింది, ధ్యాన. సో ధ్యానించడం అనేది చాను జెన్ అయిపోయినాను, వాళ్ళు పలకలేక దాన్ని చాన్ అన్నారన్నమాట. సో ఈ ధ్యానం అంటే ఒక మైండ్ బాడీ అలైన్ అయి ఉంటాం అనమాట. సో మైండ్ అంటే కొంచెం ఓల్డ్ ట్రెడిషన్. సో మోడర్న్ అండ్ ట్రెడిషన్ని ఎట్లా అలైన్ చేస్తాం అన్నట్టు అన్నమాట. చేసి ఈ టెక్నాలజీస్ అంటే కన్వెన్షనల్ ట్రైనింగ్ని మోడర్న్ మెథడాలజీస్ తోటి ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది అన్నమాట. సో ఇప్పుడు చిన్న సంస్థగా ప్రారంభమైన జెన్ టెక్నాలజీస్ తర్వాత ఇప్పుడు నౌకాదళ వ్యవస్థ రూపొందించిన ఏఆర్ఐ అనే కంపెనీని కూడా కొనుగోలు చేయడం జరిగింది. అవునండి. సో అసలు ఈ కొనుగోలు వెనకాల ముఖ్య ఉద్దేశం ఏమిటి సార్? ఒకటి ఏంటంటేనండి, ఇప్పుడు ఇంతకుముందు ఆర్మీ ఫైట్ చేస్తుంది, నేవీ ఫైట్ చేస్తుందండి, ఆల్మోస్ట్ డిఫరెంట్గా ఫైట్ చేస్తూ ఉండేవారు, ఏదో ఒక మైల్డ్ కోఆర్డినేషన్ ఉండేది. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే థియేటర్ కమాండర్ని ప్రపోజ్ చేశారు, వస్తుంది అనుకుంటా త్వరలో. దాంట్లో ఏంటంటే ఒక కమాండ్ కింద ముగ్గురు యూనిఫైడ్గా ఫైట్ చేస్తాయి. సో ట్రైనింగ్ విల్ బి ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్, ఇట్ విల్ నాట్ బి సెపరేట్ ట్రైనింగ్. సో మేము ఆ డైరెక్షన్ కోసం మేము ఒక ఈ ట్రై సర్వీసెస్ ట్రైనింగ్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం ప్రోడక్ట్స్ జనరేట్ చేయడానికి. సో దాంట్లో ఫస్ట్ ఏఆర్ఐ అనేది దాదాపు 25 ఏళ్ళ సంవత్సరం 98లో ఫామ్ అయిన కంపెనీ. అది ట్రై సర్వీసెస్ ట్రైన్ చేయడానికి ఒక ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ సిమ్యులేటర్స్ కావాలి, బట్ అన్ని ఇంటిగ్రేట్ చేసి కూడా ఒక అంబ్రెల్లా కింద ఒకేసారి ట్రైన్ చేయాలి. సో ఆ డైరెక్షన్లో వెళ్తున్నాం. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ నేవీ నా. అందుకని ఈ మధ్యన C-95 సిమ్యులేటర్ కూడా చేసాము మేము. సో ఎయిర్ ఫోర్స్లో వెళ్ళిపోదాం. సో ఈ స్ట్రాటజిక్ డెసిషన్ అన్ని ముగ్గురికి సిమ్యులేటర్, 3 ఫోర్సెస్కి సిమ్యులేటర్ చేయాలనేది. సో ఆ ఉద్దేశంతోనే ఇది నేవల్ దీన్ని కొన్నాం. అంటే యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ అండి. మాకేంటంటే సిమ్యులేటర్ మెరీన్ షిప్స్కి, మర్చెంట్ షిప్స్కి చేసే షిప్స్కి ఈ షిప్స్కి పెద్ద తేడా లేదు. అక్కడ చేసే ఒకటి ఏంటంటే దీంట్లో వెపన్స్ ఉంటాయి నేవల్ షిప్స్ మీద. సో మేము వెపన్స్ సిమ్యులేటర్స్ చేస్తాం అనమాట. సో ఇట్స్ ఎ కన్వీనియన్స్, మంచి కాంబినేషన్ అనమాట వాళ్ళ కంపెనీ ఇంకా జెన్ది. సార్ మనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆయుధాలని ఇంపోర్ట్ చేయడంలో 1 లేదా 2 స్థానాల్లో ఉన్నాం. కానీ కేంద్రం దీనికి భిన్నంగా ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే మనం ఇంపోర్ట్ చేసుకోవడం కాదు, మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి రావాలి, 2029 కల్లా 50,000 కోట్లు ఆ మార్క్ని మనం చేరుకోవాలి అని. సో దీని పట్ల సంస్థల యొక్క స్పందన ఎలా ఉంది సార్? యాక్చువల్గా అండి, మనం ఇప్పుడు ఉన్న పాలసీలో ఐడెక్స్ కానివ్వండి, స్టార్టప్స్ కోసం పాలసీస్ ఉన్నాయి. మనం చాలా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ చేస్తున్నామండి. సో ఈ ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తున్నాం. మేము జెన్ చాలా చేసింది. ఫైనాన్షియల్ 25లో మేము 300 కోట్లు చేసాం, 900 కోట్ల నుంచి ఎక్స్పోర్ట్స్. నెక్స్ట్ ఇయర్ కొంచెం తగ్గింది, బట్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ విపరీతంగా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాగా సపోర్ట్ చేస్తుంది. ఇంతకుముందు బయటకు వెళ్తే సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే పరికర్ గారు ఒకసారి వేదిక మీదకి వచ్చి నేను మీ రిలయబుల్ కస్టమర్ని కాదు, మీరు బయట ఎక్స్పోర్ట్స్ కూడా చేయండి అని ఫారిన్ కంపెనీస్, డిఫెన్స్ అటాచెస్ అన్నారు. మా ఇండియన్ కంపెనీస్ మాకు సప్లై చేసి మా దగ్గర అప్రూవ్ అయినాయి, కొన్నామో లేదో వేరే సంగతి, బట్ చాలా రిలయబుల్ అని ఆయన ఎక్స్పోర్ట్ సేల్స్మెన్గా దాదాపుగా మాట్లాడారు అక్కడ వేదిక మీద. డిఫెన్స్ అటాచెస్ కాంక్లేవ్ అని జరిగిందనమాట. 2016లో అనుకుంటా జరిగింది ఫస్ట్ కాంక్లేవ్. దాంట్లో ఈయన యాక్చువల్గా అన్నాడు మనం ఎక్స్పోర్ట్ చేయాలా, మన మీదే డిపెండ్ అవ్వకూడదని. అప్పుడు దాకా ఏంటంటే మన శాంతి దేశం, మనం ఎక్స్పోర్ట్ చేయకూడదు, మీరు ఎందుకు ఎక్స్పోర్ట్కి వెళ్తున్నారని ఒక డిఫరెంట్ మెంటాలిటీ ఉండేది. ఈయన ఏంటంటే మనం ఎక్కడ చేయగలిగితే అక్కడ చేసుకోండి మీరు డబ్బులని ఈయన
పుష్ ఆబ్వియస్లీ మనకు ఫ్రెండ్లీ నేషన్స్కి సప్లై చేయమని చెప్పేవారు అనమాట. సో ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు ఏంటంటే ప్రోడక్ట్స్ ఏంటి ఫారెన్కి అమ్మాలంటే ఏం అమ్ముతారు మీరు? వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ అమ్మాలి. వాళ్ళ డబ్బులతో కొంటున్నప్పుడు బెస్ట్ ప్రోడక్ట్స్ కొంటారు. సో కంప్లీట్ ఆ లెవెల్కి వెళ్ళాలంటే మనం అగైన్ దీనికే వస్తుంది. నువ్వు నీ ఐపీఓ నీదా, నువ్వు డిజైన్ చేసావు, నువ్వు డెవలప్ చేసావు, ఇది వరల్డ్స్ బెస్ట్. సో అటువంటి కంపెనీస్కి బాగా ఆపర్చునిటీస్ వస్తున్నాయండి. గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి మమ్మల్ని మాత్రం విపరీతంగా సపోర్ట్ చేస్తారు. ఎవరు వెళ్ళినా సరే ఆర్మీ సిమ్యులేటర్స్ వీళ్ళ దగ్గర నుంచి కొనండి, డెలిగేషన్స్ని మాకు హైదరాబాద్ పంపిస్తారు, వీళ్ళని చూడండి అని. So that way it is very positive encouragement from the government. Nice. సార్, విదేశీ భాగస్వామ్యాలతో భారత్ ఆయుధాలను ఉత్పత్తి చేస్తుంది. సో దీనివల్ల మన దేశానికి సాంకేతికంగా ఏమైనా బెనిఫిట్ ఉందా? అంటే మనం టెక్నాలజికల్గా మనం ఏమైనా బెనిఫిట్ పొందుతున్నామా? క్వశ్చన్ కొంచెం విడతీసి చెప్తాను ఆన్సర్స్. ఒకటి ఏంటంటే మనం టెక్నాలజీ డెవలప్ చేయట్లేదు మన దగ్గర. అటువంటి టెక్నాలజీస్ని మనం తీసుకొచ్చి వాళ్ళతో కొలాబరేట్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు మనం. సో కానీ ఏంటంటే ఈ తెచ్చేవాళ్ళు టెక్నాలజీని అబ్జార్బ్ చేయగలగాలి. అంటే నేర్చుకుని వాళ్ళతో డెవలప్ చేయాలి నెక్స్ట్ జనరేషన్ది. కొంతమంది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కూలీలాగా పనిచేస్తారనమాట. వాళ్ళు తీసుకొచ్చి బాబు మెషిన్ పెట్టండి, మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తామని అంటారనమాట. అది తర్వాత మనకి నెక్స్ట్ ప్రోడక్ట్ కావాలంటే మళ్ళీ వెళ్ళి బాబు నెక్స్ట్ జనరేషన్ ప్రోడక్ట్ ఇవ్వండి అని అంటారు. సో ఇటువంటి వాళ్ళు యాక్చువల్లీ గవర్నమెంట్ ఎంకరేజ్ చేయకూడదు. వాళ్ళని ఏమనాలంటే నువ్వు ఎంత అబ్జార్బ్ చేస్తున్నావు, మేము కొంటాం కానీ ఇది ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ వచ్చే లోపల 20% ఇండిజినైజేషన్ జరగాల, తర్వాత 60% జరగాలని టార్గెట్స్ ఇవ్వాలి వాళ్ళకి. సో అది ఒకటి చేయాలి. రెండోది ఏంటంటే మన దగ్గర ప్రోడక్ట్స్ ఉండి టెక్నాలజీ ఉండి మనం అంత లేదు, మన 60% 50% ఉన్నప్పుడు అది మాత్రం ఖచ్చితంగా బాగా ఆలోచించాలి. మనం ఏంటంటే వీడికి ఆర్డర్ ఇస్తే ఈ నెక్స్ట్ జనరేషన్ ప్రోడక్ట్స్ ఏది ఆ ఫారెన్ కంపెనీ కంటే బాగా ఇంప్రూవ్ చేయగలడా అని. సో అటువంటప్పుడు కొంచెం షార్ట్ టర్మ్ పెయిన్ ఉన్నా సరే గవర్నమెంట్ వీళ్ళ దగ్గర నుంచే కొనాలి, ఇండియన్ కంపెనీ దగ్గర నుంచే. నేను ఇంతకుముందు అన్నట్టు ప్రోడక్ట్ డిప్రిషియేట్స్, కెపబిలిటీ కంపౌండ్స్. సో వీళ్ళకి ఇంకొకటి ఏంటంటే చాలా తక్కువ కంపెనీస్ ఉన్నాయండి ఇట్లా చేసి R&D చేసి వాళ్ళ డబ్బులు పెట్టి R&D చేసి ప్రోడక్ట్ డెవలప్ చేసి వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి. నేషనల్ స్ట్రాటజిక్ అసెట్స్ లాగా ప్రొటెక్ట్ చేయాలి మనం. ఇంకా నేను ఇప్పుడు ఫారెన్ కంపెనీ అనుకోండి, నేను ఏం చేస్తాను, అరే బాప్రే ఇండియన్ కంపెనీ దగ్గర ఈ కెపబిలిటీ ఉంది, ఇంకో 3 ఏళ్ళు నన్ను కొట్టేస్తాడు, నేనేం చేస్తాను, నేను ఇంకొకరితో టైప్ చేసి ఇంకో ఇండియన్ కంపెనీతో టైప్ చేసి దీన్ని చంపేస్తాను నేను ఈ ఇండియన్ కంపెనీ, ఎందుకంటే నాకు భయం వీడెక్కడ ఎదుగుతాడని. సో గవర్నమెంట్ చాలా కాన్షియస్గా ఉండాలి. ఈ టెక్నాలజీ మనం కొంటున్నాం, ఏమి ఈకో సిస్టమ్లో ఏమి ఇంపాక్ట్ అవుతుంది. సో ఐ థింక్ సమ్ ప్లేసెస్ లైక్ బ్రహ్మోస్ మిసైల్ ఉంది, మన దగ్గర టెక్నాలజీ లేదు, రష్యన్ టెక్ కొలాబరేషన్తో డెవలప్ చేసాం మేము. దట్ ఇస్ ఫెంటాస్టిక్. డాక్టర్ శివాతన్ పిల్లై చేశారు. దట్ ఇస్ ద గ్రేట్ ల్యాండ్ మార్క్. సో ఆర్ దర్ ఎనీ అదర్ ప్లేసెస్ వేర్ ఇండియన్ కెపబిలిటీ ఈజ్ బీయింగ్ కిల్డ్? కొంచెం జాగ్రత్త చేసి, లేకపోతే సూపర్ ప్రోడక్ట్స్ కోసం చేయాలండి, బట్ కింద ప్రోడక్ట్స్ మాత్రం దే వెరీ హార్మ్ఫుల్ టు ద కంట్రీ. సార్, మీ కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళిన తర్వాత దాంట్లో షేర్స్ కొనుగోలు చేసిన వాళ్ళు చాలా లాభాలు పొందారని విన్నాం. సో ఆ అంశం గురించి చెప్పండి. 2000 ఆ ప్రాంతంలో వెళ్ళాము, ఢిల్లీ హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్లో వెళ్ళాము. తర్వాత 5-6 ఏళ్ళ తర్వాత ఇది మూతపడిపోయింది హైదరాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో 2005-6 అనుకుంటున్నాను నేను. సో అప్పుడు మీరు రూపాయి పెట్టుంటే, అంటే ₹1,00,000 పెట్టుంటే ఇవాళ 17 కోట్లు అయిందండి. అది అంత గ్రోత్ వచ్చింది బాగా. సో మా గురుగారు మా వారన్ బఫెట్ గారు అనమాట. సో నాకు ఒక యాంబిషన్ ఏంటంటే ఆయన ఇచ్చిన రిటర్న్స్ కంటే ఎక్కువ ఇవ్వాలా.
అని. సో యాక్చువల్లీ అయింది, అది రియాలిటీ అయింది అనమాట. వారన్ బఫెట్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాం. కానీ ఏంటంటే ఆయన 65-70 ఏళ్ళ మీద ఇచ్చాడు, నేను 20 ఏళ్ళ మీద ఇచ్చాను. అది తేడా అనమాట. బట్ పర్సంటేజ్ వైజ్ మన కంపౌండింగ్ బాగా జరిగిందండి. అగైన్ అంటే గత 12 ఏళ్ళుగా బాగా జరిగింది కంపౌండింగ్. 2014 తర్వాత బాగా బెనిఫిట్స్ వచ్చినాయి, మోర్ దెన్ బిఫోర్ దాట్. సార్ మీ కంపెనీకి సంబంధించి మొత్తం మీకు ఎన్ని ఐపీస్ ఉన్నాయి సార్? అంటే ఐపీస్ 500 ఉంటాయండి, బట్ ట్రేడ్ మార్క్స్ కానీ కాపీ రైట్స్ కానీ. బట్ పేటెంట్స్ వైజ్గా మేము 200 పైన ఫైల్ చేసాం. అంటే ప్రోడక్ట్ పేటెంట్స్ అని, టెక్నాలజీ పేటెంట్స్ కానీ. దాంట్లో దాదాపుగా 90 పైన, అంటే మనం అప్లై చేసిన తర్వాత గ్రాంట్ చేయాలి గవర్నమెంట్. 90 పైన గ్రాంట్ అయినాయి మనకి పేటెంట్స్. సో మిగతా ఇంకా టైం పట్టుద్ది, 2-3 ఏళ్ళు పడతాయి మామూలుగా రావడానికి. ఇంతకుముందు అయితే 10 ఏళ్ళు పెట్టాయి, బట్ ఈ మధ్య కొంచెం 2-3 ఏళ్ళలో వచ్చేస్తుంది. సార్, ఇజ్రాయెల్ సైనికాధికారి ఇచ్చిన ఒక స్టేట్మెంట్ చాలా వివాదాస్పదం అయింది. అంటే దీనికి మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు చేస్తారు, టెస్టింగ్ ఎవరు చేస్తారు అంటే భారతదేశం ఉంది కదా అన్నట్టుగా కొంచెం ఇన్సల్ట్గా మాట్లాడారు. సో ఒక దేశీయ రక్షణ పరిశ్రమ యజమానిగా మీరు దీని పట్ల ఎలా స్పందిస్తారు? అంటేనండి, యాక్చువల్గా వాళ్ళ జనరల్ని అడిగింది ఏంటంటే, నీకు నువ్వు డెవలప్ చేసావు కానీ ఎక్కడ అమ్ముతావు, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తావు నీ కంట్రీలో అంటే, ఇండియా ఉంది కదా విత్ $1.4 బిలియన్, 4 బిలియన్ పీపుల్, దే విల్ డూ ఇట్ అని అన్నాడు అనమాట. అంటే ఇట్ వాస్ యాక్చువల్లీ ఇన్సల్టింగ్ కైండ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్. అంటే వాళ్ళు ఎట్లాగో చేయలేరు అయిపోయి మా ప్రోడక్ట్ తీసుకెళ్ళి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. యాక్చువల్లీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ ఇజ్రాయలీ కంపెనీస్ హియర్. సో ఏంటంటే, రెండోది ఏంటంటే, మనం ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నది, నథింగ్ రాంగ్ ఇన్ దాట్. బట్ ఇదేంటంటే కొన్ని చోట్ల ఇజ్రాయలీ కంపెనీస్ వచ్చి ఇండియన్ కెపబిలిటీని కూడా కిల్ చేసేస్తున్నాయి. మనం వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అంటే ఇజ్రాయలీ మనకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, బట్ దే ఆర్ బిజినెస్ మెన్, రిమెంబర్ దాట్. నాకు వ్యాపారం కావాలి, వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది, అందుకని నేను అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పెడతాను. ఇంకో వాళ్ళంటే మనకి ఫేవర్ చేస్తున్నట్టు మనం అనుకోకూడదు. రెండోది ఏంటంటే, మనం అగైన్ కమింగ్ బ్యాక్ టు దాట్, మనం కెపబిలిటీ ఉంది మన దగ్గర, మనం ఇజ్రాయెల్ కంటే బాగా చేయగలం, మన దగ్గర జనాలు ఉన్నారు. సో మన డిమాండ్ మనది ఎంత అంటే, నెక్స్ట్ జనరేషన్ ప్రోడక్ట్స్ కూడా మనం చేయొచ్చు. ఇజ్రాయిల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు కరెక్ట్ అన్నాడు, మా ఇండియా కొంటుంది, మేము అమ్ముతున్నాము, మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు చేస్తున్నారు, మేము చేస్తున్నామని. బట్ మనం కెపబిలిటీస్ పెంచుకోవాలి, మనం R&D చేయాలి, మనం వాళ్ళకంటే బాగా చేయగలం మన ప్రోడక్ట్స్. అంటే ఎక్కడ చూసినా సరే, అమెరికాలో చూసినా సరే, ఎక్కడ చూసినా సరే ఇండియన్స్ చాలా హెడ్ ఉన్నారు. మన ఆ టాలెంట్ని అట్రాక్ట్ ఎట్లా చేయాలంటే ఇండియన్ కంపెనీస్కి ఆర్డర్ ఇచ్చి, R&D కంపెనీస్కి ఆర్డర్ ఇచ్చి. సో ఐ థింక్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద వాళ్ళు అన్నారు కానీ, బట్ మనం R&D మీద ఫోకస్ చేస్తే ఫైనల్గా వాళ్ళు కూడా మన దగ్గర నుంచి కొనాలండి. ఎట్ వన్ పాయింట్ ఇన్ టైం మనం ఎక్స్పోర్ట్ చేయాలి, ఇజ్రాయెల్కి మనం ఎక్స్పోర్ట్ చేయాలి. ఇలా చెప్పాలి మనం. సార్, భారతదేశంలో వ్యాపారానికి సంబంధించిన రెగ్యులేషన్స్, నిబంధనలు చాలా ఎక్కువగా ఉన్నాయని, వాటి వల్ల సంస్థలు, పరిశ్రమలను చాలా ఇబ్బంది పడుతున్నాయని విమర్శ ఉంది. దాని పట్ల మీ స్పందన ఏంటి సార్? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మేము బాగా ఈజీగా ఉన్నామనంటే అట్రాక్ట్ చేయాలి. మనం ఇవాళ ఏంటంటే ఇండియా నుంచి బయటకు వెళ్లకుండా డబ్బులు ఎట్లా కాపాడుకోవాలని చూస్తూ ఉంటాం. మనం కాపాడుకొని చూసుకోవాలంటే తెచ్చేవాడు కూడా తెచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళాలని నేను భయపడతాడు. రెండోది ఏంటంటే, మీరు టాలెంట్ ఎట్లా, మీ ఆంట్రప్రెన్యూర్స్ మీరు ఎట్లా అట్రాక్ట్ చేస్తున్నారు, మీరు ఏ ఆంట్రప్రెన్యూర్ వచ్చి పెడుతున్నాడు ఇక్కడ, జనాభా బాగున్నారు అందుకునే పెడుతున్నారు తప్ప గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఈజీ ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు రావట్లేదు ఇక్కడ. మీరు ఇప్పుడు హాంకాంగ్లో క్లాంప్ డౌన్ అయింది చైనాది, ఇండియన్స్ చాలామంది మైగ్రేట్ అయ్యారు అక్కడి నుంచి. అంటే 1000 కోట్లు ఉన్న వాళ్ళు బాగా ఈ మైగ్రేట్ అయ్యారు. చైనీస్ కూడా మైగ్రేట్ అయ్యారు అక్కడి నుంచి. ఇండియాకి ఎంతమంది వచ్చారు క్లాంప్ డౌన్ అయినప్పుడు ఆ డబ్బు తీసుకుని? 0. ఎందుకు రాలేదు అంటే, అసలు ఇది అంటే ఆత్మమంతం జరగాలంటే సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ జరగాలి. ఎందుకు జరగలేదు, ఎందుకు రావట్లేదని. వాట్ ఆర్ ద పాలసీస్, వాళ్ళు ఇజ్రాయెల్, వాళ్ళు దుబాయ్కి ఎందుకు వెళ్ళారు, వాళ్ళు సింగపూర్కి ఎందుకు వెళ్ళారు, ఇండియాకి ఎందుకు రాలేదని. సో ఆ పాలసీస్ మారిస్తే తప్ప, ఈ మ్యాగ్నెట్గా మారాలి ఇండియా బిజినెస్ మ్యాన్కి, బిజినెస్ ఓనర్స్కి, ఆంట్రప్రెన్యూర్స్కి మ్యాగ్నెట్గా మారితే అప్పుడు మనం అనొచ్చు ఏమి లేవని. నాకు ఆప్షన్ నుండి, అంటే పాపులేషన్ ఒకటే మనం అంటున్నాం, పాపులేషన్ నుండి వీళ్ళకి చాలామందికి అమ్మొచ్చని తలకాయ నొప్పిగా వచ్చి తలకాయ నొప్పిలు భరాయిద్దాంలే అని అనుకుంటున్నారు తప్ప, ఇది ఇక్కడ పెట్టాలి మన బిజినెస్, వరల్డ్కి ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయాలని ఎవరు రావట్లేదు. అంటే
అంటే మీ ఉద్దేశంలో ఎలాంటి రెగ్యులేషన్స్ దానికి అడ్డుకుంటున్నది? అంటే ఒకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈజ్ ఆఫ్ నాకు ఏదైనా లైసెన్స్ కావాలా, నాకు ఏదైనా టాలెంట్ కావాలా, నేను ఏమైనా బయట వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలా, బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవాలా. యూనియన్స్ ఆర్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే హైర్ అండ్ ఫైర్ ఈజీగా ఉండాలి మనకి. ఏంటంటే నాకు పని చేస్తుంటే పని చేస్తాడు, లేకపోతే పని చేయడు. అట్లాగే ఎంప్లాయీస్ కూడా ఉండాలి. నేను ఇక్కడ పని చేయనంటే మానేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కమ్యూనిస్ట్ కంట్రీలో మానేయడానికి వీల్లేదు. సొసైటీ కోసం పని చేస్తూ ఉండాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా చేస్తూ ఉండాలి. బట్ క్యాపిటలిజంలో ఏంటంటే బోత్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ హ్యావ్ ద రైట్ టు హైర్ అండ్ ఫైర్ ఈచ్ అదర్. సో ఆ ఈజ్ ఉండాలి. అండ్ అంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఎంత లిటిల్ ఉంటే అంత మంచిదండి. ఏంటంటే మన పాలిటీషియన్స్ నేను గవర్నమెంట్ జాబ్లు ఇస్తూ ఉంటారు. ఎవ్రీ గవర్నమెంట్ జాబ్ నీడ్స్ 5 ప్రైవేట్ ఎంప్లాయీస్ టు సపోర్ట్ దెమ్. సో ఏంటంటే ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చి ఏం చేస్తున్నాడు? హీఈస్ క్రియేటింగ్ మోర్ రెగ్యులేషన్. నన్ను వచ్చి నన్ను వచ్చి చెప్పు, చాలా వరకు అన్నెసరీ. ఐ థింక్ మేబీ 80% or 85% ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇఫ్ దే గో అవే వరల్డ్ విల్ ఫంక్షన్ బెటర్. అంటే అట్లీస్ట్ కొన్ని చోట్ల అంటున్నాను, పోలీసు మేబీ ఆర్మీ వీళ్ళంతా డెఫినెట్గా కావాలి మనకి, జ్యుడిషియరీ సిస్టమ్. బట్ చాలా చోట్ల ఎవరు అంటున్నారు 26,000 రెగ్యులేషన్స్ ఉన్నాయట మనకి. మొన్న గవర్నమెంట్ అనౌన్స్ చేసినప్పుడు 100 రెగ్యులేషన్స్ తగ్గించామని అన్నారు వాళ్ళు. 25,000 తీసేయాలంట రెగ్యులేషన్స్. మనం 25,000 రెగ్యులేషన్స్ తీస్తే కంట్రీ బాగుపడుతుంది. సో కొన్ని వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ నేను సపోర్ట్ చేస్తాను, నేను వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఏంటి చాలా సిల్లీ రూల్స్ ఉంటాయి. ఏంటి వీళ్ళు యాక్చువల్లీ ఒకడు వచ్చి నోటీస్ ఇచ్చాడు. ఏంట్రా నోటీస్ అనంటే, నీ దగ్గర స్నేక్ పిట్ లేదని అన్నాడు. స్నేక్ పిట్ ఏంటంటే ఒక రెగ్యులేషన్ ఉందంట, స్నేక్ పిట్ లేకపోతే వాళ్ళ మీద పెనాల్టీ వేయాలని. ఒకడు వచ్చి మా ఫ్రెండ్ ఒకడు అతనికి నోటీస్ వచ్చి, ఇది కొంచెం ముందు చెప్తున్నాను నేను, 2000లో అట్లాగా 14 ఇంచ్ టీవీ నేను అమ్ముతున్నా అని చెప్పాడనమాట. మనం ఇంచ్ వాడకూడదంట మన వర్డ్ని. 14 ఇంచ్ అనేది కామన్ టర్మ్లు, ఇంచ్ వాడటానికి వీల్లేదు. వెయిట్స్ అండ్ మెజర్స్ నుంచి నోటీస్ వచ్చింది, అరెస్ట్ వారెంట్ వచ్చింది తనకి. అంటే సిల్లీ లాస్ ఉన్నాయి, 100లో ఉంటున్నాయి అన్నమాట లాస్. మిమ్మల్ని ఎవరన్నా ఫిక్స్ చేయాలనుకుంటే మీకు గంటలో ఫిక్స్ చేయగలరు, ఎందుకంటే మీకు తెలియని వైలేషన్స్ ఎన్నో 100లో చేస్తున్నారు మీరు. సో ఇవన్నీ రెగ్యులేషన్స్ తీసేయాలి. ఏంటంటే అండి, మీరు ఫెసిలిటేట్, యువర్ గవర్నమెంట్ షుడ్ బి ఎనేబులర్, ఫెసిలిటేటర్. ఇట్ షుడ్ బి ఫెసిలిటేట్ ద బిజినెస్, యు ఆర్ రైట్. సో వీ షుడ్ నాట్ బీ యాక్చువల్లీ బ్లాకర్స్ అండ్ క్రియేటింగ్ ట్రబుల్ టు దెమ్. అసలు నేను వెళ్ళి గవర్నమెంట్ నాకు మ్యానుఫ్యాక్చరింగ్ పర్మిషన్ ఇవ్వండి నేను అంటాం ఏంటి? గవర్నమెంట్ వచ్చి నన్ను అడగాలి, అరే బాబు మ్యానుఫ్యాక్చర్ చేయరా బాబు అని. సో అప్పుడు దాకా ఆ థింకింగ్ వచ్చేదాకా బ్యూరోక్రసీలో ఏంటి, బ్యూరోక్రసీ అన్ఫార్చునేట్లీ వీళ్ళు లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ నుంచి బయటకు వచ్చేపాటికి కంప్లీట్గా లెఫ్ట్ లీనింగ్ అయిపోతారంట వాళ్ళు. ఏంటి బిజినెస్ మ్యాన్ అనేవాడు స్వార్థపరుడు, జనాల్ని రక్తం గురించి పేదరికంలో ఉంచేటట్టు చేస్తున్నాడని వాడిని ఎట్లా న్యూట్రలైజ్ చేయాలో వాళ్ళ నుంచి నేను కాపాడాలి దేశాన్ని వస్తారనమాట వాళ్ళు. సో ఆ థింకింగ్ మారాలి. ఈ మధ్య కొంచెం బెటర్ అయిందండి, కొంచెం మాట్లాడుతున్నారు. బట్ ఓవరాల్గా ఐ థింక్ వాట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ డూ నీడ్స్ టు బి అప్రిషియేటెడ్. ఆ రిస్క్ వాళ్ళు తీసుకుంటున్నారు, స్కిన్ ఇన్ ద గేమ్ ఉంటుంది. వాళ్ళు మూసుకుపోతే వాళ్ళే కాదు, కంప్లీట్గా పోతే ఒక బ్యూరోక్రాట్ తప్పు చేస్తే ఏముంటుంది, ఒక బిజినెస్ శాంక్షన్ చేయలేదు 2 ఏళ్ళు, ఇతను బ్యాంకు లోన్లు అయిపోయినాయి, ఇది అయిపోయింది, ఎంప్లాయీస్ పోయారు, అతను ఏం దెర్ ఇస్ జీరో పించ్ టు ద బ్యూరోక్రాట్. సో వేర్ ఇస్ ద పనిష్మెంట్ ఫర్ దెమ్? సో ఐ థింక్ ఇవన్నీ పాయింట్స్ పెట్టుకుని, అంటే బిజినెస్ చేసేవాడు ఎవరన్నా వెళ్ళి అడిగితే కళ్ళలో నీళ్ళు వస్తాయి వాళ్ళకి. ఏంటి మీ బాధలు ఏంటనంటే ఎక్కడి నుంచి మొదలేసేదని అనుకుంటారు వాళ్ళు. సాంకేతికతలో నిరంతర పురోగతి వల్ల, కంటిన్యూస్ అప్గ్రేడేషన్ వల్ల ఈ ఆయుధ వ్యవస్థల జీవితకాలం తగ్గుతూ ఉంటుంది సంస్థలది. సో మరి ఎప్పటికప్పుడు మీ సప్లైస్ని అలాగే అప్గ్రేడెడ్గా ఉంచడానికి మీరు చేసే ప్రయత్నాలు ఏమిటి? ఒకటేంటంటే అది ఈజీ కంపెనీ లైక్ జెన్ టెక్నాలజీస్లో ఏంటంటే మేము కంటిన్యూస్ R&D చేస్తూ ఉంటాం మనం. సో R&D చేస్తూ ఉంటే ప్రోడక్ట్ యాక్చువల్లీ బాగా అప్గ్రేడ్ బాగా కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది. ప్రాబ్లం ఏమవుతుందంటే గవర్నమెంట్ది ప్రొక్యూర్మెంట్ ఉందనుకోండి, వాళ్ళు కొనుగోలు చేసేటప్పుడు 3 సంవత్సరాలు తీసుకుంటారు కొనటానికి ఏదైనా. కానీ మీ డ్రోన్ టెక్నాలజీ 3 సంవత్సరంలో మారిపోతుంది. మీరు ఇవాళ చేసింది 3 సంవత్సరాలు కొంటే 2 ఏళ్ళ పడిపోయారు మీరు. సో ఈ మధ్యన గవర్నమెంట్ ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్ అన్ని కొంచెం తొందరగా చేస్తున్నారు, ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్ అని. బట్ అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ ఏంటంటే
మీ ప్రొక్యూర్మెంట్ షుడ్ బి స్మాలర్ సైకిల్ దెన్ టెక్నాలజీ సైకిల్. అప్పుడే మీరు కొందరు లేటెస్ట్ ఉంటుంది. అంతే. సో గవర్నమెంట్ ఈ ప్రాబ్లం ఉందని తెలుసు. సో ఒకటి మేము ఫాస్ట్ టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతూ ఉంటే కంపెనీస్ టెక్నాలజీ లాంటి కంపెనీస్కి బెనిఫిట్, ఎందుకంటే మేము అప్గ్రేడ్ అవుతున్నాం, వాళ్ళు అప్గ్రేడ్ అవుతున్నారు. కానీ ఇంకో బెనిఫిట్ ఏమైందంటే వాళ్ళు ఒకవేళ కొంటే, మేము అప్గ్రేడ్ చేసిన వెంటనే కొంటే మేము సెకండ్ అప్గ్రేడ్స్కి ఫాస్ట్గా వెళ్ళగలం మనం. సో నేను అనుకోవటం కరెంట్ మాత్రం ఇప్పుడు మీ ఇంతకుముందు L70 చెప్పాం, 50-60 సంవత్సరాల 50-60s అని ట్యాంక్స్ ఉన్నాయి. కానీ ఇవాళ ఏంటంటే ప్రతి 3 నెలలకి 6 నెలలకి డ్రోన్ టెక్నాలజీ మారుతుందండి. 180 కిలోమీటర్లు అన్నారు, ఈ మధ్యన 300 కిలోమీటర్లు అంటాం మొదలేశారు. తర్వాత 400 స్పీడ్ పెరుగుతుంది వాటిది, రేంజ్ పెరుగుతుంది వాటిది. వాటిని ఎట్లా కౌంటర్ చేస్తారు మీరు? సో ఈ అప్గ్రేడేస్ గవర్నమెంట్ కొంచెం అలైవ్ ఉంది దీనికి, బట్ ప్రాసెస్ కూడా ప్లేస్లో పెట్టాలి. కంపెనీస్ హూ ఆర్ R&D చేసే కంపెనీస్కి మాత్రం ఇది బెనిఫిషియల్, ఫైనాన్షియల్ బెనిఫిషియల్ డెఫినెట్గా ఉంటుంది. బట్ దే ఆర్ ఆల్సో సర్వింగ్ ద కంట్రీస్ నీడ్స్. అదే మీరు ఆలోచించండి. అంటే మాకు ఈ ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత 800 కోట్లు ఆర్డర్లు వచ్చినాయి యాంటీ డ్రోన్ సిస్టమ్ మాకు, ఎందుకంటే వీళ్ళే పని చేసినాయి అని. అదే మనం ఫారిన్ కంట్రీ నుంచి కొని ఉంటే యాంటీ డ్రోన్ సిస్టము, అప్గ్రేడ్ కావాలంటే నాకు ఎంత కావాలి, నాకు అంత కావాలి, నేను చేయను, ఇవన్నీ అడిగేవారు అనమాట. సో ఐటార్ కంట్రోల్, US వాళ్ళైతే ఐటార్ కంట్రోల్స్ ఉంటాయి. సో ఈ టెక్నాలజీ కంప్లీట్ మన గ్రిప్లో ఉండి రిక్వైర్మెంట్ పెరుగుతూ ఉంటే మనం ఈజీగా మ్యాచ్ చేయగలం మనం. సో దట్ ఈస్ యాక్చువల్లీ అంటే ఇంకొకటి మ్యాచ్ చేస్తుంటే ఇండియన్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటే ఈ ప్రోడక్ట్ అందరు వరల్డ్ వాళ్ళు కూడా వచ్చి కొంటారు. మీరు ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు, సో దిస్ ఇస్ ద ఫాస్టెస్ట్ వే ఎక్స్పోర్ట్స్ మనం తొందరగా ఎగుమతులు పెంచాలంటే దీని ద్వారానే మనం ఈజీగా పెంచవచ్చు. ఏది గవర్నమెంట్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ కొంటే మన ప్రోడక్ట్ నెంబర్ 1కి వెళ్ళొద్దు అనమాట. సార్ జెన్ టెక్నాలజీస్ లాగా R&D చేసే సంస్థలు ఎన్ని ఉన్నాయి సార్ మన దేశంలో? అంటే ఇంతకుముందు అయితే అంటే మేము అది 2015-16 వెళ్ళినప్పుడు వాళ్ళు జెన్ కోసం చేయమంటావా అని అన్నట్టు మాట్లాడారు ఆ టైంలో. ఇప్పుడు మాత్రం ఉన్నాయండి. నేను అనుకోవటం 30-40 కంపెనీలు ఈజీగా ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు బాగా R&D చేస్తున్నాయి, స్టార్టప్స్ R&D చేస్తున్నాయి. అంటే ఇప్పుడు క్లెయిమ్స్ చేసేవాళ్ళు 500 ఉండొచ్చు, కానీ దాంట్లో కనీసం 25-30 మాత్రం ఖచ్చితంగా ఉంటాయి విచ్ ఆర్ డూయింగ్ R&D. యాక్చువల్లీ లాట్ ఆఫ్ వర్క్ ఇప్పుడు అవుతుందండి, ఎందుకంటే ఈ ప్రాసెస్ వచ్చినాయి కదా. నేను ఒక్కనున్నా సరే నా దగ్గర నుంచి కొంటారు వీళ్ళని. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి చాలామంది చేస్తున్నారు R&D. మేము ఐ థింక్ వెరీ గుడ్ కంపెనీస్ ఆర్ దేర్ నౌ. ఇటీవల కాలంలో AI అని, రోబోటిక్స్ అని, మెటీరియల్ సైన్స్ అని చాలా కొత్త మార్పులు వస్తున్నాయి. సమీప భవిష్యత్తులో ఇంకా టెక్నాలజికల్గా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? మేము కంపెనీలు కూడా చాలామంది అడుగుతారండి 5 ఏళ్ళ తర్వాత జెన్ ఎక్కడికి వెళ్తుందని. పరీటో టెక్నాలజీస్ అంటాం మేము. పరీటో అంటే 20% ఆఫ్ ద టెక్నాలజీ 80% యుద్ధం అవుట్కమ్ని డిటర్మిన్ చేస్తాయండి, వెపన్ ప్లాట్ఫామ్. సో 80-20 రూల్ చాలా ఇంపార్టెంట్. 80-20 రూల్ అంటే 20% ఆఫ్ ద ఎంప్లాయీస్ గివ్ 80% ఆఫ్ ద అవుట్పుట్ ఇన్ ఏ కంపెనీ. 20% ఆఫ్ ద పాపులేషన్ హోల్డ్ 80% ఆఫ్ ద వెల్త్. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. So 20% of the problems in marital life cause 80% of the fights. ఇది యూనివర్సల్ రూల్ అనమాట. ఇది అంటే ఇది 20-80 కాకుండా ఇది 190 కూడా అవ్వచ్చు. 1% ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ పెరుగుతుంటే 1% ఆఫ్ ద పాపులేషన్ మే హ్యావ్ 90% ఆఫ్ ద వెల్త్ కూడా అవ్వచ్చు అనమాట. వాట్ ఆర్ దోస్ టెక్నాలజీస్ దట్ విల్ హ్యావ్ ఏ టెక్నాలజీస్ తోటి బాగా ఎక్కువ ఇంపాక్ట్ వార్లో ఏముంటుంది అనేది. సో మేము దాని మీద ఫోకస్ చేస్తున్నాం మేము. సో ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు ప్రిపేర్డ్ ఫోర్స్ ఉండాలి. రెండోది డ్రోన్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ బిగ్. మేము ఇంకా లేని సైజులో, అంటే మార్కెట్ సైజులో చాలా పెద్దది అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇజ్రాయెల్-ఇరాన్ వార్ చూసాం కదా మనం. ఇరాన్ షాహిద్ డ్రోన్సే గెలిచింది మా ఆఖరి యుద్ధం. సో అట్లా ఏముంటారు. మేము మూడోది ఏంటంటే మేము రోబోటిక్స్లో అనుకుంటున్నాం మేము చాలా పెద్దది జరుగుద్దని. రోబోటిక్స్లో ఎందుకంటే ఇప్పుడు చైనా వాళ్ళు విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు రోబోట్స్ మీద. సో యాక్చువల్ యుద్ధం జరిగినప్పుడు వాళ్ళ హ్యూమన్ ఎక్స్పోజర్ జీరో ఉంటుంది, ఆల్మోస్ట్ జీరో ఉంటుంది. ఎందుకంటే మీరు యాక్చువల్ చైనాని తీసుకోండి ఎగ్జాంపుల్గా.
వాళ్ళు వన్ చైల్డ్ పాలసీ మావో ఇంట్రడ్యూస్ చేశాడు. అదేంటంటే ఒక ఫ్యామిలీకి ఒకడే బెడ్ ఉండాలని. అప్పుడు అందరు అనుకునేవాళ్ళు పాపులేషన్ ఇస్ ద ప్రాబ్లం అని, ఇంకా మూర్ఖులు ఉన్నారు అనుకునేవాళ్ళు. బట్ అప్పుడు అనుకున్నారు. సో వన్ చైల్డ్ పాలసీ పెట్టారు. సో 70s ఇప్పుడు ఆ గ్రాండ్ పేరెంట్స్కి పేరెంట్స్ వన్ చైల్డ్ అంటే నలుగురికి ఇద్దరికి ఒకళ్ళు. ఇప్పుడు చైనాకి ఏంటంటే ఒక మనవడికి మీద 6 డిపెండ్ అయి ఉన్నారనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఒక హ్యూమన్ లైఫ్ పోతే అక్కడ చాలా అన్టోల్డ్ మిజరీ జరుగుద్ది అక్కడ. సో హౌ డూ దే కంట్రోల్ దిస్ అంటే దే వాంట్ వాళ్ళకి జీరో ఎక్స్పోజర్ ఉండాలి హ్యూమన్ బీయింగ్కి. అంత వెపన్ సిస్టమ్స్ రోబోట్స్ విల్ ఫైట్ జరుగుద్ది. నాకు ఒకళ్ళు ఏం చెప్పారంటే ఒక యూనిట్కి అక్కడ 1000 డ్రోన్స్ ఇస్తున్నారు వాళ్ళు. సో అంటే యాక్చువల్ యుద్ధం జరిగినప్పుడు హ్యూమన్ బీయింగ్ ఎక్స్పోజ్ కాకముందు ఈ రోబోట్స్ డ్రోన్స్ వెళ్ళి కంప్లీట్గా ఆర్మీని డెస్ట్రాయ్ చేసేస్తాయి. సో మన రోబోటిక్స్ మరి చాలా ఇంపార్టెంట్ ఏరియా మనకి. సో దట్ ఈస్ దెన్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ రోబోటిక్స్ ఆల్సో. తర్వాత అట్లాగే అంటే మన శాటిలైట్ టెక్నాలజీ మేము చేయట్లేదు, కానీ శాటిలైట్ టెక్నాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత క్వాంటమ్ టెక్నాలజీ అని కొత్తది వస్తుంది. ఏంటి ఎన్క్రిప్షన్, మీరు కమ్యూనికేషన్ ఎట్లా ఎన్క్రిప్ట్ చేయాలి, ఎన్క్రిప్ట్ చేసిన టెక్నాలజీని ఎట్లా బ్రేక్ చేయాలి. సో క్వాంటమ్ టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు బి బిగ్. సో ఇటువంటి కొన్ని ఏరియాస్ ఉన్నాయి వేర్ ఇండియా నీడ్స్ టు ఫోకస్ లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఒక ఆర్డీఐ ఫండ్ అని ఒకటి వచ్చింది, 1,00,000 కోట్ల ఫండ్ వచ్చింది 5 ఏళ్ల మీదుగా స్పెండ్ చేయడానికి, 20,000 కోట్లు. సో ఇటువంటి టెక్నాలజీ సపోర్ట్ చేయడానికి. సో గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఆలోచిస్తుంది మాకు ఏ టెక్నాలజీ మీద సపోర్ట్ చేయాలని. సో ఈ డైరెక్షన్లో వెళ్తుంది మొత్తం, సైన్స్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ డైరెక్షన్. సార్ 1971 యుద్ధంలో భారత్ పాకిస్తాన్పై 2 వారాల్లోనే విజయం సాధించింది. కానీ ప్రస్తుతం మనం చూస్తుంటే ఇప్పుడు ఈ రష్యా, ఉక్రెయిన్, అలాగే అమెరికా, ఇరాన్ ఈ యుద్ధాలు ప్రతిష్టంభించిపోతున్నాయి. సో ఇలా ఎందుకు జరుగుతోంది అండ్ భవిష్యత్తు యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఇంకా రియలిస్టిక్ కంపారిజన్ ఇస్తాను నేను. ఆర్మీనియా అజర్బైజాన్ వార్ 1988లో మొదలైంది ఫస్ట్ వార్. అది 94లో కంప్లీట్ అయింది. 6 ఏళ్ల తర్వాత ఆఖరికే అజర్బైజాన్ మేము ఓడిపోయాం, ఆర్మీనియా గెలిచిందని అన్నారనమాట. సేమ్ వారు మన 2020లో జరిగిందనమాట. అది 40 రోజుల్లో ముగిసిపోయింది ఆ యుద్ధం. ఏంటి, అజర్బైజాన్ను డ్రోన్స్ తీసుకుని వెళ్ళి అటాక్ చేసేసి ఆర్మేనియాని వాళ్ళు కంప్లీట్గా ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, రేడార్స్, ట్యాంక్స్ అన్నిటిని డెస్ట్రాయ్ చేసింది 40 రోజుల అజర్బైజాన్. టర్కీతో డ్రోన్స్ కొనుక్కొని చేశారనమాట వాళ్ళు. సో యాక్చువల్గా అప్పుడు టైం ఎక్కువ ఉండేది, ఇప్పుడు టైం తగ్గింది. ఎప్పుడు టెక్నికల్ సుపీరియారిటీ ఎక్కువ ఉంటే. సో యాక్చువల్గా యుక్రెయిన్ రష్యా మధ్య వార్ జరగట్లేదు ఇప్పుడు. రష్యా ప్రపంచం వెస్ట్ అంతా మధ్యన జరుగుతుంది వార్. యుక్రెయిన్ 2 వారాలు మింగేసేది రష్యా. బట్ దానికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? అమెరికా లేటెస్ట్ వెపన్స్, హోల్ ఆఫ్ యూరోప్, జర్మనీ, యూకే, ఫ్రాన్స్ అందరు ఇస్తున్నారు వెపన్స్ వాళ్ళకి. అయినా సరే వాళ్ళు గెలవలేకపోతున్నారు రష్యా అగేన్స్ట్. సో ఇట్స్ రష్యా వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అని అనొచ్చు మనం. సో ఇట్స్ వెరీ స్పెషల్ సిచ్యువేషన్. ఇట్ ఈస్ నాట్ వీళ్ళిద్దరి మధ్యన. అఫ్కోర్స్ యుక్రెయినియన్ కూడా చాలా ఇవాల్వ్ అవుతున్నారు, కొత్త ప్రోడక్ట్స్ చేస్తున్నారు. బట్ మేమనుకునే అంటే నా థింకింగ్ ఏంటంటే ఇప్పుడు వార్స్ డ్యూరేషన్ తగ్గిపోతా పోయిద్ది మనం పోయే క్రమంగా. ఎందుకంటే ఏ కంపెనీ దగ్గర అయితే టెక్నాలజీ ఎక్కువ ఉంటుందో వాళ్ళు తొందరగా వీళ్ళని జయించగలరు వాళ్ళు. లేటెస్ట్ టెక్నాలజీ ఆయుధాల రూపకల్పనలో ఇజ్రాయెల్ లాంటి చిన్న దేశాలే చాలా దూసుకెళ్ళిపోతున్నాయి. మరి మన దేశం ఎప్పటికీ ఆ స్థాయికి రాగలుగుతుంది? అసలు నిజంగా మన దేశం కనుక ప్రపంచ దేశాలతో పోలిస్తే ఒక అగ్రస్థానంలోకి వచ్చే అవకాశం ఉందా మనకున్న పరిస్థితి దృష్ట్యా? ప్రొక్యూర్మెంట్ పాలసీని మనం ఈ 3 ఏళ్ళు 2 ఏళ్ళు కాకుండా 1 ఏళ్ళలో చేయగలిగితే. రెండోది ఏంటంటే ప్రైవేట్లీ సెల్ఫ్ ఫండెడ్ ఇండిజినస్ R&D కంపెనీస్, అంటే వాళ్ళు ఫండ్ చేసి వాళ్ళు చేసే కంపెనీస్ వాళ్ళు ఐడెంటిఫై చేసి మీరు ఇదిగోండి డబ్బులు, మీరు R&D మీద ఫోకస్ చేయండి అని అంటే మీరు ప్రోడక్ట్ చేస్తే మేము కొంటాం. ఏంటి, నెలల్లో కొంటాం మేము, సంవత్సరాల్లో కాదని చేయగలిగితే అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రైవేట్ సెల్ఫ్ ఫండ్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఎలాన్ మస్క్ రాకెట్స్ చేయడం మొదలేసాడు.
20 ఏళ్ళు ఒక్క రాకెట్ కూడా ఫ్లై అవ్వలేదు నాసా దగ్గర నుంచి. లాక్హీడ్ బోయింగ్ కలిసి కాంట్రాక్ట్ పని చేస్తున్నాయి వాళ్ళకి ఏంటంటే కాస్ట్ ఎంత, నీకు 10% ఓవర్ ఇస్తాం, మన పిఎస్యూస్ లాగా వాళ్ళకి ఇచ్చేవాడు అనమాట, మన డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ ఉత్పత్తి యూనిట్స్. వాళ్ళకి ఇస్తే వాళ్ళు 20 ఏళ్ళు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఎలాన్ మస్క్ వెళ్ళి ఏమన్నాడంటే, నాకు డెవలప్మెంట్కి ఇవ్వద్దు నువ్వు డబ్బులు, రాకెట్స్ ఎగిరితే నాకు ఇయ్యని అన్నాడు. నువ్వు ఎట్లా ఫండ్ చేస్తావురా అని అంటే, నేను చేసుకుంటా అన్నాడు. దాన్ని ఎగిరింది. ఎవరు రాకెట్ ఎగిరింది ఆఖరికి? ఎలాన్ మస్క్ రాకెట్ ఎగిరింది. ఎందుకు ఎగిరింది అని ఆలోచించాలి మీరు. వాళ్ళు 50,000 మంది ఉండి, వీళ్ళు 500 మంది ఉండి, వాళ్ళకి అన్లిమిటెడ్ బడ్జెట్ ఉండి, వీడికి ఎప్పుడు చచ్చిపోతాడో తెలియక వీడిది ఎట్లా ఎగిరింది, వాళ్ళది ఎందుకు ఎగరలేదు? స్కిన్ ఇన్ ద గేమ్. అంటే నేను నష్టం వస్తే, రాకెట్ ఎగరకపోతే నా కంపెనీ ఫినిష్, నేను ఫినిష్, అందరం ఫినిష్. డౌన్ సైడ్ ఉండాలండి ఏదన్నా ఫెయిలియర్కి. నాకు నా నాసాలో ఏం డౌన్ సైడ్ ఉంది? ఏం లేదు. ఎక్స్టెండ్ చేస్తారు, ఇంకో ఎక్స్టెన్షన్ ఇస్తారు, ఇంకా నేను ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేస్తాను? ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే నాకు 10% రావటం మానేస్, నేను ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ చేస్తానే ఉంటాను నేను. ఎప్పుడైతే స్కిన్ ఇన్ ద గేమ్ కాన్సెప్ట్ అర్థమైతే వాళ్ళు అంటే ఎగరకపోతే ఈజ్ ఫినిష్డ్. సో ప్రైవేట్ కంపెనీస్లో అదండి, మీరు ఈ వాళ్ళకి టార్గెట్స్ ఇచ్చి నువ్వు ఇచ్చేస్తే నేను ఇస్తానంటే మీకు ప్రాజెక్ట్స్ రియలైజ్ ఫాస్ట్గా అవుతాయి మీకు. అదే ఆ ఇన్ఫినిట్ ఫండింగ్తో మీరు గవర్నమెంట్ ఇస్తూ ఉంటే కొన్ని అవ్వచ్చు, లైక్ బ్రహ్మోస్ ఇస్ ఎ బిగ్ సక్సెస్. బట్ నేను అనేది ఏంటంటే చాలా ఫండ్స్ అక్కడ ఆ ఫండింగ్ ప్రైవేట్లో జరుగుంటే వీ వుడ్ హ్యావ్ బిన్ నంబర్ 1 ఇన్ ద వరల్డ్ లాంగ్ బ్యాక్. ఇప్పుడు వాళ్ళు ఫోకస్ చేయాల్సింది ఈ ప్రైవేట్లీ సెల్ఫ్ ఫండెడ్ ఇండివిజువల్ R&D కంపెనీస్, రిస్క్ టేకింగ్. ఇంకా వాళ్ళని ప్యాంపర్ చేయకండి, వాళ్ళు అచీవ్ చేస్తే అప్పుడు ఇవ్వండి ఆర్డర్స్ మీరు, లేకపోతే లెట్ దెమ్ క్లోజ్ డౌన్. దట్స్ ద గేమ్ ఆఫ్ క్యాపిటలిజం. ఇఫ్ యూ డోంట్ డెలివర్ యు ఆర్ నో లాంగర్ ఇన్ ద గేమ్. సార్, దేశంలోని కీలక ప్రదేశాలకు గగనతల రక్షణ కవచం ఏర్పాటుకు లక్ష్యంగా చేపట్టిన సుదర్శన్ చక్ర ప్రాజెక్టు ప్రస్తుతం ఎలా ఉంది? దానికి జెన్ టెక్నాలజీస్ నుంచి ఎలాంటి సహాయం ఉంటుంది? చాలా అంబిషియస్ ప్రాజెక్ట్ అండి సుదర్శన్ చక్రం. అయితే మా జెన్ టెక్నాలజీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇది ఐరన్ డోము, గోల్డెన్ డోమ్ అనే ఉన్నాయి, ఇజ్రాయెల్లో అమెరికాలో చేస్తున్నారు వాళ్ళు. సో ఆ తరహాలో చేద్దామని, అంటే ఏదన్నా అటాక్ వస్తే ఎట్లా బ్లాక్ చేయాలి దాన్ని అని. సో మేము జెన్ టెక్నాలజీస్ మా యాంటీ డ్రోన్ సిస్టమ్స్ మేము ప్రపోజ్ చేస్తున్నాం యాజ్ అ సొల్యూషన్. అండ్ మాది ఇంటర్సెప్టర్ డ్రోన్స్ అని ఈ మధ్యనే మేము కొత్తగా అనౌన్స్ చేసాము. ఇంటర్సెప్టర్ డ్రోన్ ఏంటంటే షాహిద్ లాంటి డ్రోన్స్ వస్తూ ఉంటే వాటిని ఇంటర్సెప్ట్ చేసి, ప్రాబ్లం ఏంటంటే షాహిద్ డ్రోను $30,000 అండి. వాళ్ళు అది పంపించినప్పుడు వీళ్ళు 30 లక్షల డాలర్లు పంపించారు. వాళ్ళు $30,000 అంటే 100 times మోర్ కాస్ట్లీది బ్లాక్ చేశారనమాట వీళ్ళు, ఎవరు ఇజ్రాయలీస్. నేను 30,000 పంపిస్తూ ఉంటే మీరు 30 లక్షలది పంపిస్తూ ఉంటే ఎన్నాళ్ళు మీరు ఆఖరికి వీళ్ళు ఏమన్నారంటే ప్రతి ఎంగేజ్మెంట్లో ఇజ్రాయెల్ వన్, బట్ ఇట్ లాస్ ద వార్. ఎందుకంటే మీకు 100 సార్లు ఇక్కడ అయినప్పుడు మీరు యు ఆర్ స్పెండింగ్ $3 బిలియన్, ఇక్కడ 30 లక్షలు చేసే లోప. సో హౌ డూ వీ గెట్ ఎ చీపర్ సొల్యూషన్? మా ఇంటర్సెప్టర్ డ్రోన్ ఉంది కదా, ఆ 30,000 వచ్చే షాయిద్ని $10,000తో డిస్ట్రాయ్ చేస్తాయి. అంటే వాడికి నష్టం వచ్చింది ప్రతి అటాక్ తోటి. సో దట్ ఈస్ ద అరిథమెటిక్ అనమాట. సో ఆ అరిథమెటిక్ తోటి మనం, సో ఈ సుదర్శన్ చక్రంలో వీ షుడ్ హ్యావ్ అరిథమెటికల్ అడ్వాంటేజ్. వాడు ₹1,00,00,000 కడతాడంటే మనం ₹1,00,000తో వాడిని ఆపాలి. వాడు ఎగ్జాస్ట్ అయిపోతాడు. సో వెదర్ ఇట్ ఈస్ చైనా ఆర్ అమెరికా ఆర్ ఎనీబడి. సో అది మేము జెన్ టెక్నాలజీ సొల్యూషన్స్ అటువంటి ఇస్తున్నాం మేము. సో ఐ థింక్ మేము విల్ బి సిగ్నిఫికెంట్ పార్ట్నర్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సుదర్శన్ చక్రం. సార్, సిమ్యులేటర్లలో మీరు ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి ఎదిగారు. అలాగే వేరే ఏదైనా విభాగంలో కూడా మీరు ఆ స్థాయికి చేరాలనే సంకల్పం ఏమైనా ఉందా? యాంటీడ్రోన్ సిస్టంలో డెఫినెట్గా నెంబర్ 1కి చేరాలని ఉంది. ఇప్పుడు ఏంటంటే యాంటీడ్రోన్ సిస్టమ్ ఇంతకుముందు మీరు అన్నారు సాఫ్ట్ కిల్లో ఉండేవారని, ఇప్పుడు హార్డ్ కిల్లో ఏంటంటే చాలా కాంపోనెంట్స్ వచ్చేస్తున్నాయి.
ఇంటర్సెప్టర్ డ్రోన్ వస్తుంది, రోబోటిక్స్ వస్తున్నాయి, మానిటర్ చేయడానికి అది ఏఐ విపరీతంగా వస్తుంది దీంట్లో యాంటీ డ్రోన్ సిస్టంలో. హ్యూమన్ డెసిషన్స్ తీసుకోకుండా ఏఐ అల్గోరిథమ్స్ డెసిషన్స్ తీసుకోవాలి మ్యాక్సిమమ్. అంటే యాక్చువల్ అటాక్ లాంచ్ చేసేటప్పుడు హ్యూమన్ బీయింగ్కి పర్మిషన్ తీసుకుంటుంది అది, బట్ ఏఐతో చేయాలన్నమాట. డెవలప్మెంట్ విల్ యాక్చువల్లీ డిటర్మిన్ అని అనిపిస్తుంది. యాంటీ డ్రోన్ సిస్టమ్స్ చేస్తున్నప్పుడు ఈ రోబోటిక్స్లో, ఏఐలో అన్నిట్లో కూడా ఫస్ట్లో ఉంటేనే మనం ఒక యాక్చువల్ సిస్టమ్ డెలివర్ చేయగలమండి. బార్డర్ సెక్యూరిటీ మీద కూడా ఫోకస్ చేస్తున్నాం మేము. బార్డర్ సెక్యూరిటీ కూడా దట్ ఈస్ వన్ థింగ్ దట్ వీఆర్ ఫోకసింగ్ ఆన్. సో దీని మీద కూడా మేము ప్రోడక్ట్స్ చేస్తున్నాం. బట్ అగైన్ ఇవన్నీ కనెక్టెడ్ ప్రోడక్ట్స్ అయ్యి. ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ బార్డర్ సిస్టమ్ గురించి, అలాగే దాంట్లో ఏఐ తాలూకు ప్రాధాన్యత గురించి, అంటే అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, అండ్ వాటిలో మీ పాత్ర ఎలా ఉంది, మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే మేము కంప్లీట్ సొల్యూషన్ ఇద్దామని ట్రై చేస్తున్నామండి గవర్నమెంట్కి. ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ బార్డర్ సిస్టంలో ఏంటంటే బేసికలీ సెన్సర్స్ ఉంటాయి. ఏంటి, కెమెరాలు, రేడారు, ఈవెన్ హ్యూమన్ సెన్సర్స్, మనుషులు ఉండొచ్చు. సో వీళ్ళందరి వచ్చే ఫీడ్బ్యాక్ని మనం ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద చూపించి, అండ్ డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి. బార్డర్లో క్యాన్ బి ప్రొటెక్టెడ్ బై బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బిఎస్ఎఫ్, లేకపోతే స్టేట్ పోలీస్ ప్రొటెక్ట్ చేయొచ్చు, లేకపోతే ఆర్మీ ప్రొటెక్ట్ చేయొచ్చు, లేకపోతే కోస్ట్ గార్డ్ చేయొచ్చు. సో వీళ్ళ దగ్గర నుంచి వచ్చే ఇన్పుట్స్ అంతా చేసి ఒక కామన్ ఆపరేటింగ్ పిక్చర్లో చూసి దాన్ని ఇంటర్ప్రెట్ చేయాలి డేటాని. ఏంటి ఇది, థ్రెట్టా, ఇది ఏంటి, వీడు డ్రగ్స్ పంపిస్తున్నాడా, లేకపోతే కొరియర్ మామూలు రెగ్యులర్ కొరియర్ పంపిస్తున్నాడా, ఈవిడ వచ్చే ఇమ్మిగ్రెంట్ టెర్రరిస్టా ఏంటి అని ఒక మనిషి ఏంటి రిక్వైర్మెంట్ అంటే క్రాల్ చేస్తున్నా సరే 2 కిలోమీటర్లు తెలవాలి వాడు మనిషి క్రాల్ చేస్తున్నాడని. టన్నల్ తవ్వుతున్నాడా, టన్నల్ తవ్వుతుంటే ఏంటి ఇంపాక్ట్, శాటిలైట్ ఇమేజరీ కూడా ఇంటిగ్రేట్ చేయాలి. సో ఈ స్మార్ట్ బార్డర్ సిస్టమ్ ఇట్ ఇస్ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ బార్డర్ సిస్టమ్ అని అంటున్నారు. స్మార్ట్ అంటే ఇట్స్ ఏఐ స్మార్ట్ అనమాట. తనంతటా అదే డెసిషన్స్ తీసుకుంటుంది అండ్ హ్యూమన్ బీయింగ్తో ఫైనల్గా అడుగుతా అంత కాంప్రిహెన్సివ్ అనాలిసిస్ చేసి ఇస్తుంది తనకి, ఇది బాబు ఇది సిచ్యువేషన్ అని. సో దిస్ ఈజ్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్ అండి. సో దెన్ ఈజ్ యాక్టివ్లీ ఇన్వాల్వ్ విత్ ద గవర్నమెంట్ ఇన్ దాట్ ప్రాజెక్ట్. దీంట్లో ఏఐ విపరీతంగా వాడబడుద్ది. సో అంటే మాకు ఏఐ కేపబిలిటీస్ విపరీతంగా ఉన్నాయండి కంపెనీకి. అండ్ సో ఏఐ మేము అంటే మామూలు ప్రాసెస్లో ఏఐ డెవలప్మెంట్లో ప్రోడక్ట్స్లో ఆల్రెడీ ఉన్నాయి. బట్ ఇటువంటి దానికి ఏఐ లేయర్ ఒకటి చాలా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, బేసికలీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని దే షుడ్ బి ఏబుల్ టు టేక్ ఎ డెసిషన్ వాట్ టు డూ దేర్. అండ్ ఫ్రెండ్లీ మన పోలీసు వాళ్ళు బిఎస్ఎఫ్ని కాల్చడం అవి కూడా జరగకుండా అందరికీ చెప్తూ ఉంటాను, వీడు మనాడు చేయకండి. అయితే ఫ్రెండ్లీ ఫైర్ అంటారు, వేర్ వి ఫైర్ ఎట్ అవర్ ఓన్ ఫోర్సెస్, అవి జరగకుండా ఉంటాయి. సో స్మార్ట్ బార్డర్ స్వీట్ విల్ బీ దట్ ఏ గుడ్ సొల్యూషన్ ఫర్ ద థింగ్. గవర్నమెంట్తో మేము ఇంటరాక్ట్ అవుతున్నామండి. సో దట్ కుడ్ బి ఎ వెరీ మేజర్ ప్రాజెక్ట్ ఫర్ జెన్ ఆల్సో. భవిష్యత్తులో మీరు చేపట్టబోతున్న ఇతర ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ ఏమిటి? స్మార్ట్ బార్డర్ సిస్టమ్ అయితే ఒకటి ఉంది, స్మార్ట్ బార్డర్ సొల్యూషన్. రెండోది ఏఐలో విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తున్నామండి మేము ప్రోడక్ట్స్లో. అంటే ఒక సిమ్యులేటర్లో కూడా మనం ఈ సిమ్యులేటర్ ఉందనుకోండి, మామూలుగా ఏంటంటే ఒక క్లాస్లో స్టూడెంట్స్ ప్రొఫెసర్ చెప్తున్నాడు అనుకోండి, స్లోయెస్ట్ స్టూడెంట్ స్పీడ్తో మూవ్ అయ్యింది. ఎందుకంటే అతను అడుగుతూ ఉంటాడు, సార్ ఇదేంటి సార్, అదేంటి సార్, అదేంటి. సో యాక్చువల్లీ రీసెర్చ్ ఏం చెప్పిందంటే, మీరు ఒక ప్రొఫెసర్, ఒక మంచి ప్రొఫెసర్ ఒక స్టూడెంట్కి ఇస్తే అతను టకాటకా చెప్పి చాలా ఫాస్ట్గా నేర్చుకుంటాడు స్టూడెంట్ అని అంటారు. ఎందుకంటే తను అసెస్ చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఏఐ తోటి మా సిమ్యులేటర్లో ఏంటంటే ప్రతి స్టూడెంట్కి ఒక ఈ ఏఐ ఇన్స్ట్రక్టర్ ఉంటాడు అనమాట బిల్ట్ ఇన్. సో చాలా ఫాస్ట్గా నేర్పిస్తాడు తనకి. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ సరిగ్గా చేస్తే 3-4 చేయక్కర్లేదు, 5 ఎక్సర్సైజ్కి వెళ్ళిపోండి అని అంటారనమాట. సో ఈ 1-on-1 ట్యూటరింగ్. సో ఏఐ చాలా ఇంపార్టెంట్ మాకు. ఏఐ ఫోకస్ ఉంటుంది. రోబోటిక్స్ మీద బాగా ఫోకస్ చేస్తున్నాం. మన ఏఐ భైరవ అని ఒక కంపెనీ ఉంది, మేము ఇన్వెస్ట్ చేసాము దాంట్లో. సో వృషభ్ అని అన్మ్యాన్ గ్రౌండ్ వెహికల్ ఏంటి లాజిస్టిక్స్కి, మెడికల్ ఎవాక్యుయేషన్కి, ఈవెన్ కంబాట్కి వెపన్ చేసి కూడా అది ఫైట్ చేయగలదు. అది దాంట్లో ఏఐ కూడా చేస్తున్నారు అనమాట. మా సిమ్యులేటర్స్, యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఎట్లాగో చేస్తున్నాం మేము. బట్ ఈ రోబోటిక్స్ ఇంకా ఏఐలో కూడా బాగా భారీగా వెళ్తున్నాం మేము. సార్, అంతరిక్ష రంగంలో ఇప్పుడు వస్తున్న మార్పులు, పరిణామాలు, దానికి యాజ్ అ రిజల్ట్ ఇప్పుడు ఇస్రో నుంచి చాలామంది రిజైన్ చేసి బయటకు వస్తున్నారని, వాళ్ళ రిజిగ్నేషన్స్ కూడా పెండింగ్లో పెట్టారని వార్తలు వింటున్నాం. ఏంటి దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? నేను అనుకోవటం ఇస్రో కోఆర్డినేటింగ్ ఏజెన్సీ అయిపోవాలండి. మేము ఇంకా ఫ్లై చేస్తాం అనుకోకుండా, ఇప్పుడు మనం చూసాం స్కై రూట్ వాళ్ళు రాకెట్ ఫ్లై చేశారు. అండ్ వాళ్ళ బడ్జెట్ ఎంత చాలా చిన్న బడ్జెట్లో చేశారండి వాళ్ళు. అంటే సో వాళ్ళు చాలా వాళ్ళు 10 స్కై రూట్లను క్రియేట్ చేయగలరు వాళ్ళు. ఎవరైనా నేను రిజైన్ చేసి బయటకు వెళ్తున్నానంటే వెళ్ళనివ్వాలి వాళ్ళు.
ఇంకా రాకెట్ సంస్థలు మనకి ఎలాన్ మస్క్లు కావాలి మనకి. సో నేను అనుకునేది వాళ్ళు ఈ రాకెట్ బిజినెస్ నుంచి వెళ్ళిపోయి ఒక మెంటార్ బిజినెస్లోకి వెళ్ళిపోవాలి. నీకు చేయాలనుందా చెయ్యి, నువ్వు మేము హెల్ప్ చేస్తామని. నేను డెఫినెట్గా ఐఎమ్ ఎంకరేజింగ్ మోర్ ప్రైవేట్ సెక్టర్ షుడ్ బి ఇన్ రాకెట్స్ అండ్ శాటిలైట్స్. సో ఐఎమ్ లీనింగ్ టువర్డ్స్ పీపుల్ రిజైనింగ్ అండ్ టేకింగ్ రిస్క్స్ అవుట్ సైడ్. సార్, ఇప్పుడు అధునాతన ఆయుధ ఉత్పత్తి రంగంలోకి రావాలనుకునే ఉద్యోగులకు అలాగే ఆంటర్‌ప్రెన్యూర్స్‌కు ఆ యువతకు మీరు ఇచ్చే సలహా ఏమిటి సార్? ఇవాళ ఉన్న ఆపర్చునిటీస్ అంటే ఎంప్లాయీగా కావచ్చు, మీరు ఎంటర్‌ప్రెన్యూర్గా కావచ్చు, డిఫెన్స్లో ఉన్న ఆపర్చునిటీ ప్రపంచం అయిపోయి అంటే ఎప్పుడు లేవు. అంటే మీరు ఒక్క మనిషి కూర్చునే ఎంటర్‌ప్రెన్యూర్, వన్ మ్యాన్ ఎంటర్‌ప్రెన్యూర్ కూడా ఇవాళ చాలా డెలివర్ చేయగలడు. ఇంతకుముందు ఏంటంటే మాకు 10 మంది, 20 మంది, 30 మంది అవసరం ఉండేవాళ్ళు. ఇవాళ ఏఐతో చేసి మన టీ హబ్ లాంటి ఏరియాలో మీరు ప్రోటోటైప్స్ చేయాలంటే మీకు గంటల్లో అయిపోయింది పని. సో మీకు సొల్యూషన్స్ చాలా ఫాస్ట్గా రాగలవు. ఇంకా ఏంటంటే మేము కంపెనీస్ లాంటి కంపెనీస్ మేము ఇన్వెస్ట్ చేస్తాం, స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తాం. మంచి ప్రోడక్ట్ ఐడియా వచ్చి నేను R&D చేసి, అంటే మరీ మేము కొత్త కంపెనీస్ కాకుండా 3-4 ఏళ్ళ కంపెనీస్ అయితే బాగా ఇంట్రెస్ట్ చేస్తాం. బట్ ఇవాళ ఈకో సిస్టమ్ ఎట్లా ఉందంటే డిఫెన్స్ కొంచెం స్మార్ట్గా ఉంచి ప్రోడక్ట్ డెలివర్ చేసి ఆ పట్టుదల ఉన్న హై ఏజెన్సీ వాళ్ళు ఉంటే వాటేసుకుని వాళ్ళని లాగేసుకుని వాళ్ళని బాగా రివార్డ్ చేస్తాం అన్నమాట. మేము ఎత్తుకుతున్నాం ఎంప్లాయీస్. టాలెంట్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే మీకు అంటే నేషనలిస్ట్ దేశభక్తి ఉంటే డిఫెన్స్ కంపెనీలో పనిచేసి వచ్చే తృప్తి అంటే అనూహ్యమైందనమాట. సో ఆ సాటిస్ఫై మీరు అమెజాన్ వేర్ హౌస్లో పనిచేయటం, లేకపోతే ఇంకా ఎక్కడో సాఫ్ట్వేర్ టెస్టింగ్ చేస్తాం మైక్రోసాఫ్ట్లో చేయటం కంట జెన్ టెక్నాలజీస్ అన్నట్టు కంటిన్యూ చేస్తే మీకు యాక్చువల్లీ నేను దేశం కోసం ఏదో చేస్తానని సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది. సో సాటిస్ఫాక్షను అండ్ ఫైనాన్షియల్ రివార్డింగ్ కూడా కొంచెం అంత కాకపోయినా బాగా ఫైనాన్షియల్ రివార్డింగ్, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎంప్లాయీగా, ఎంటర్‌ప్రెన్యూర్గా బిజినెస్ అంబిషన్స్ ఉంటే ఇప్పుడైతే బాగా గవర్నమెంట్ పాలసీస్ బాగా బిజినెస్ అయిపోయినాయండి. సో ఐ వుడ్ వెరీ హైలీ ఎంకరేజ్ టు లుక్ అట్ డిఫెన్స్ ఫీల్డ్ మీద చూడాలని ఐ వుడ్ సజెస్ట్ దాట్. సార్, చివరిగా విల్ కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ అగైన్. సో ఇందాక మీ పాప గురించి చెప్పారు. అసలు మొత్తం మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏమేం చేస్తున్నారు? నాకు ఒక అమ్మాయి అండి. సో ఆ అమ్మాయి ఇప్పుడు ఇండియాలో యూఎస్లో చదివచ్చారు, అమెరికన్ యూనివర్సిటీ చదివారు అక్కడ వాషింగ్టన్ డీసీలో. అభిలాష, అమ్మాయి పేరు అభిలాష, మేము ఆభా అని పిలుస్తాం ముద్దుగా. సో ఒకటేమో తను ఇన్వెస్టర్ రిలేషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సెకండ్ ఏమో మన ఆపరేషన్స్లో ఈ మధ్యన స్ట్రీమ్ లైన్ చేస్తాం. మా కొంచెం ప్రెషర్ బాగా పెరిగింది. మేము 60 కోట్ల నుంచి 160 కోట్లు, 160 నుంచి 450 కోట్లు, 450 900 కోట్ల దాకా వచ్చాం. బాగా గ్రోత్ జరిగింది మాకు. అంటే కొంచెం 700 కోట్లకు వచ్చాము, బట్ గ్రోత్ విపరీతంగా జరిగింది. సో దాంట్లో మాకు కొంచెం ఆపరేషనల్ స్ట్రెయిన్ వచ్చిందనమాట. తను కూర్చుని ఒక టీంతో కూర్చుని అంతా దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. మూడోది ఏంటంటే మాకు సబ్సిడరీ ఉంది, ARI అని. సో ఆ సబ్సిడరీని తను మానిటర్ చేస్తున్నాను అనమాట. దాంట్లో కూడా ఈ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేస్తుంది. టేక్ ఓవర్ చేసిన కంపెనీ అండి. సో దాంతో ఫుల్గా ఇన్వాల్వ్ అయింది. ఈ 3 పని చేస్తుంది. అగైన్ తను కూడా బాగా సపోర్ట్, మా వైఫ్ లాగానే, శిల్ప లాగానే ఆవా కూడా బాగా సపోర్ట్ చేస్తుందండి. వెరీ నైస్, వెరీ నైస్. చాలా సంతోషం సార్, మీ ప్రయాణంలో, మీ ప్రస్థానంలో ఆటుపోట్లని, కష్టాలని అండ్ మీ విజయాలని, అతి ముఖ్యంగా మీ ఎదుగుదలని వినడం జరిగింది. సో భగవంతుడి దయ వల్ల మీరు ఇంకా ఆరోగ్యంగా ఉంటూ జెన్ టెక్నాలజీస్ ద్వారా దేశానికి మరింత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.